కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మా ఎడల కృపను చూయిస్తున్నటువంటి మా దేవ, మిమ్మను ఘనపరుస్తూ ఉంటున్నాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృపని నీ విడిచిపోదు అని సెలవిచ్చినటువంటి మా ప్రభువా, మిమ్మను కీర్తిస్తూ ఉంటున్నాం. వేల్పుల్లో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయి దేవుడవని మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటున్నాం. సకలమైన దేవతల కంటే మహనీయుడవు, సమస్త దేవతల కంటే గొప్పవాడవు, దేవతలందరికీ పైన మహత్యం కలిగిన మహారాజు అని మిమ్మల్ని కొనియాడుతూ ఉంటున్నాం. రాజులకు రాజుగా ఉన్న మా దేవ, మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువులకు ప్రభువుగా ఉన్నటువంటి మా ప్రభువా, మిమ్మల్ని ఘనపరుస్తూ ఉంటున్నాం. మంచి కాపరిగా ఉన్న మా దేవా, మీకు స్తోత్రములు. ప్రధాన కాపరిగా ఉన్న మా ప్రభువా, మీకు స్తోత్రములు. గొప్ప కాపరిగా ఉన్న మా దేవా, మిమ్మల్ని ఘనపరుస్తూ ఉంటున్నాం. లోకములో ఉన్న మానవులందరినీ ప్రేమించి కాలం పరిపూర్ణమైనప్పుడు లోక రక్షకుడుగా ఈ లోకములో జన్మించిన విధానము కొరకాయ మీకు స్తోత్రములు. ఆ కలవరి శిలువలో మీ ప్రశస్తమైన రక్తమును చిందించి మీ ప్రాణం అర్పించిన విధానము కొరకాయ మీకు స్తోత్రములు. సమాధి చేయబడి తిరిగి లేపబడుతూ వచ్చిన విధానము కొరకాయ మిమ్మల్ని ఘనపరుస్తూ ఉంటున్నాం. తిరిగి లేచి అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళినటువంటి మా ప్రభువా, మీకు స్తోత్రములు. తిరిగి రాబోతున్నటువంటి మా దేవా, మిమ్మల్ని ఘనపరుస్తూ ఉంటున్నాం. మీ బలియాగము ద్వారా మీరు మాకిచ్చిన విలువైన గొప్ప రక్షణ కొరకాయ మీకు స్తోత్రములు. మా పాప దోషములన్నిటిని పరిహరించి మమ్మ నీతిమంతులుగా తీరుస్తూ వచ్చిన విధానము కొరకాయ మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకు దయచేస్తూ వచ్చిన విధానము కొరకాయ మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. దయగలిగిన మా ప్రభువా, నమ్మకమైనటువంటి మా దేవ, ఈ యొక్క పెరవలి గ్రామములో మీరు ఏర్పాటు చేసుకుంటూ వచ్చిన యెరూషలేమును బట్టి మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ దినాల్లో మీ దాసుడు స్టీఫెనాన్ని మీరు బలపరిచి ఈ ప్రాంతాల్లో మీరు వాడుకుంటున్న విధానము కొరకే మిమ్మల్ని ఘనపరుస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, నమ్మకమైనటువంటి మా ప్రభువా, ఆ యెరూషలేమునకు చేరి వచ్చే మీ ప్రజలందరిని బట్టి మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ దినాల్లో ప్రత్యేక కూడికలను కలిగి ఉండేదాని కొరకాయ మీరు చూపుతూ వచ్చిన మీ కృపంతటిని బట్టి మీకు స్తోత్రములు. దయగల తండ్రి, నమ్మకమైనటువంటి మా ప్రభువా, ఈ మొదటి దినము ఈ రాత్రికాల సమయంలో నాయన ఈ యొక్క కూడికను ఆరంభిస్తుంటుండగా మీరు సహాయపడుతురండి. ఈ కూడిక ఆరంభము నుంచి ముగింపు వరకు క్రమముగా మర్యాదగా మీ నామమునకు మహిమార్థముగా జరిగించబడ్డానికి మీరే కృపను అనుగ్రహించండి. చేరి వచ్చిన వారిని బట్టి మీకు స్తోత్రములు. రావలసిన వారందరినీ కూడా దర్శించి ప్రేరేపించి త్వరపెట్టి మీరు తోడుకుందామని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. ఈ ఆవరణం అంతటిని మీరు పరిశుద్ధపరచండి. మైక్ సిస్టమ్ ఎంత మంచిగా పనిచేయటకు సహాయం చేయండి. దయగల తండ్రి, నమ్మకమైనటువంటి మా ప్రభు, కరెంటు విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది కలుగుకున్నట్లుగా మీరే కృపను అనుగ్రహించండి. అయా పాటల ద్వారా మీరు మీ నామానికి మహిమ తెచ్చుకునండి. వర్తమానం మీ దాసును అభిషేకించి వాడుకునండి. ఓ ప్రభువా, మీ వాక్యం ద్వారా అనేకులు దర్శించబడ్డానికి కృప చూపించండి. రక్షణ లేనివారు రక్షణ తీర్మానంలోకి రాగలుగుటకు సహాయం చేయండి. రక్షణ పొందిన వారు ఓ ప్రభువా, ఆత్మీయ జీవితంలో క్షేమాభివృద్ధి పొందేదాని కొరకై వారికి అవసరమైనటువంటి మీ మాటలు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవా, ఈ ఆవరణం అంతటిని మీరు పరిశుద్ధపరచండి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడుగురని మీరు సెలవిచ్చిన మాటను మీరు నెరవేర్చండి. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన నీ వాక్యం రాయబడిన మాట ప్రకారము శత్రుకరలన్నింటినీ మీరు లయపరచండి. దేవా, ఈ రాత్రికాల సమయంలో జరిగించబడుతున్నటువంటి పరిచర్య అంతటి ద్వారా మీ నామమే మహిమపరచబడినట్లుగా, అనేకులు రక్షణ మార్గంలోకి నడిపించబడినట్లుగా, విశ్వాసులు ఆత్మీయంగా బలపరచబడినట్లుగా మీరే కృపను అనుగ్రహించండి. మా ప్రార్థనలు మీరు అంగీకరించమని మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటున్నాం. మీరు ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, మీరు అన్ని విధాలుగా సహాయం చేస్తురమ్మని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. సామేలన్న, జార్జ్ అన్న.
పాట సంఖ్య ఈ చిన్న పాటపత్రుల్లో 27వ పాట. యేసు ప్రభువా నీవే మహిమ నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. గొప్ప రక్షణ సిలువ శక్తితో నాకు సగితివి. గొప్ప రక్షణ సిలువ శక్తితో నాకు సగితివి. మహిమా నిరీక్షణ నీవే నిశ్చయముగా నిన్ను చూతును. మహిమా నిరీక్షణ నీవే నిశ్చయముగా నిన్ను చూతును. యేసు ప్రభు జయ హో. యేసు ప్రభు జయ హో. యేసు ప్రభు జయ హో. యేసు ప్రభు జయ హో. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. నిత్య రక్షణ నీ రక్తము చే నాకిచ్చితివి. నిత్య రక్షణ నీ రక్తము చే నాకిచ్చితివి. ఎనలేని ధనము నీవేగా నిశ్చయముగా నీ పొందుదును. ఎనలేని ధనము నీవేగా నిశ్చయముగా నీ పొందుదును. యేసు ప్రభు జయ హో. యేసు ప్రభు జయ హో. యేసు ప్రభు జయ హో. యేసు ప్రభు జయ హో. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. పూర్ణ రక్షణ నీ శక్తితో ప్రసాదించితివి. పూర్ణ రక్షణ నీ శక్తితో ప్రసాదించితివి. మహిమాకై నన్ను పిలిచితివి. సదా నిన్నే పూజింతును. మహిమాకై నన్ను పిలిచితివి. సదా నిన్నే పూజింతును. యేసు ప్రభు జయ హో. యేసు ప్రభు జయ హో. యేసు ప్రభు జయ హో. యేసు యేసు ప్రభు జయ హో
యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ మహిమా నిరీక్షణ నీ కృపతో నాకు నొసగితివి మహిమా నిరీక్షణ నీ కృపతో నాకు నొసగితివి యేసు నాలో నీవున్నావు నిన్నే నే నమ్ముకొందును యేసు నాలో నీవున్నావు నిన్నే నే నమ్ముకొందును యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ ప్రభువా మహిమాతో మరలా వత్తువు నన్ను నీకువా ప్రభువా మహిమాతో మరలా వత్తువు నన్ను నింపువా పరలోకమే నా దేశము మహిమాలో నచ్చటనుందును పరలోకమే నా దేశము మహిమాలో నచ్చటనుందును యేసు నీవు సదా యేసు ప్రభు జయ హో యేసు నీతో సదా యేసు ప్రభు జయ హో యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ పాట సంఖ్య ఇచ్చిన పాట పత్రంలో 14 పాడుకుంటాం. యేసుని స్వీకరించు, క్రీస్తు యేసుని స్వీకరించు. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును.
నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. కనికరమందై స్వార్యుండు నిన్ను వాత్సల్యముతో విమోచించును. కనికరమందై స్వార్యుండు నిన్ను వాత్సల్యముతో విమోచించును. భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చే. భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చే. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. మన్నించు సర్వ పాపములన్ తని మార్పును సర్వ రోగములన్. మన్నించు సర్వ పాపములన్ తని మార్పును సర్వ రోగములన్. కృపకనికరముల మకుటము నీకు ధరింపజేసి గణపరచు. కృపకనికరముల మకుటము నీకు ధరింపజేసి గణపరచు. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. పాపపు భారము భరించెన్, నీ రోగములన్నిటి తొలగించన్. పాపపు భారము భరించెన్, నీ రోగములన్నిటి తొలగించన్. సహించెను కొరడా దెబ్బల బాధను, జయించెను అన్ని శోధనలను. సహించెను కొరడా దెబ్బల బాధను, జయించెను అన్ని శోధనలను. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. కలువరి సిలువలో వ్రేలాడి తన రక్తము చిందించే దారలుగా. కలువరి సిలువలో వ్రేలాడి తన రక్తము చిందించే దారలుగా. చేతులలో తన కాళ్ళలో చీరలు, ముళ్ళ కిరీటము ధరించే. చేతులలో తన కాళ్ళలో చీరలు, ముళ్ళ కిరీటము ధరించే. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును.
జీవమిచ్చుటకు ప్రాణమిడి మరి జయించెను ప్రతివిధ శోధనలు. జీవమిచ్చుటకు ప్రాణమిడి మరి జయించెను ప్రతివిధ శోధనలు. నీ కొరకై మరణించి లేచెను శక్తిమంతుడై నిన్ను రక్షింప. నీ కొరకై మరణించి లేచెను శక్తిమంతుడై నిన్ను రక్షింప. యేసుని స్వీకరించు, క్రీస్తుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. లో 60 పాట పాడుకుంటున్న పాట 12. మరుగుడరా సోదరుడా, ప్రభు సన్నిధిని చేరుకు. మరుగుడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుకై. సన్నిధి నీవు చేరుకై మరుగుడరా, యుగ సమాప్తికి ఆగమనమునకు సూచనలెన్నో చూడుమురా. యుగ సమాప్తికి ఆగమనమునకు సూచనలెన్నో చూడుమురా. వేదనలెన్నో మీదికి వచ్చురా, వేదనలెన్నో మీదికి వచ్చురా. కలవరమందక కనిపెట్టుమురా, కలవరమందక కనిపెట్టుమురా. మరుగుడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై. ప్రభు సన్నిధి నీవు చేరుటకై మరుగుడరా. ఇండ్లను గాటుచు పెళ్లికి ఇచ్చుచు, దారులు నాటుచు తాగుచు తినుచు. ఇండ్లను గాటుచు పెళ్లికి ఇచ్చుచు, దారులు నాటుచు తాగుచు తినుచు. జగములో చెనులు దిగులు లేనప్పుడు, జగములో చెనులు దిగులు లేనప్పుడు. దొంగవలే ఇలా దొరయై వచ్చురా, దొంగవలే ఇలా దొరయై వచ్చురా. మరుగుడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై. ప్రభు సన్నిధి నీవు చేరుటకై మరుగుడరా. ఆర్భాటముతో ఆశ్చర్యముతో దేవుని బూరతో మన ప్రభు దిగురా. ఆర్భాటముతో ఆశ్చర్యముతో దేవుని బూరతో మన ప్రభు దిగురా. క్రీస్తునందున్న మృతులగు వారు, క్రీస్తునందున్న మృతులగు వారు ఏకముగా ప్రభు యేసుని చేరా. ఏకముగా ప్రభు యేసుని చేరా. మరుగుడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై.
ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగిడరా. ఎటు చూచినని కటు కనిపించును కొండల బండల నుండి నాను. ఎటు చూచినని కటు కనిపించును కొండల బండల నుండి నాను. కొదమ సింహమై కోపాగ్ని అయి, కొదమ సింహమై కోపాగ్ని అయి ఎదురుగా వచ్చిన కదలగలేవురా. ఎదురుగా వచ్చిన కదలగలేవురా. పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై. ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగిడరా. ఎత్తబడుటకాయాత్తమ నీవు తరుణము ఇదియే తడవు చేయకురా. ఎత్తబడుటకాయాత్తమ నీవు తరుణము ఇదియే తడవు చేయకురా. రాక్షణలో నిరీక్షణ కలిగి, రాక్షణలో నిరీక్షణ కలిగి రాక్షకుడేసుని రాజ్యము చేరా. రాక్షకుడేసుని రాజ్యము చేరా. పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై. ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగిడరా. చివరిగా మనం పాట పాడుకుంటాం. 11వ పాట చివరిగా మనం పాడుకుంటే ఆ తర్వాత పాడుకుంటాం. యాకోబును నీకై ఏర్పరచుకొంటివి, ఇశ్రాయేలును స్వకీయధనముగా ఏర్పరచుకొంటివి. ఇశ్రాయేలును స్వకీయధనముగా ఏర్పరచుకొంటివి. నీదు సంకల్పములు మారవు, మార్పు చెందవు. నీదు సంకల్పములు మారవు, మార్పు చెందవు. నీదు వాగ్దానములు మాకు అమూల్యములు. నీదు వాగ్దానములు మాకు అమూల్యములు. యెహోవా యాకోబును నీకై ఏర్పరచుకొంటివి, ఇశ్రాయేలును స్వకీయధనముగా ఏర్పరచుకొంటివి. ఇశ్రాయేలును స్వకీయధనముగా ఏర్పరచుకొంటివి. గొర్రెలను గాచిన దావీదును గొప్ప రాజుగా చేసితివి. గొర్రెలను గాచిన దావీదును గొప్ప రాజుగా చేసితివి. నీదు హృదయానుసారునిగా ఉండుటకై ఏర్పరచితివి.
నీదు హృదయానుసారునిగా ఉండుటకై ఏర్పరచితివి. నీదు సంకల్పములు మారవు మార్పు చెందవు. నీదు సంకల్పములు మారవు మార్పు చెందవు. నీదు వాగ్దానములు మాకు అమూల్యములు. నీదు వాగ్దానములు మాకు అమూల్యములు. యెహోవా యాకోబును నీకై ఏర్పరచుకొంటివి. ఇశ్రాయేలును స్వకీయ ధనముగా ఏర్పరచుకొంటివి. ఇశ్రాయేలును స్వకీయ ధనముగా ఏర్పరచుకొంటివి. పాపులమైన మమ్ములను పరిశుద్ధులుగా చేయుటకు, పాపులమైన మమ్ములను పరిశుద్ధులుగా చేయుటకు, అద్వితీయ కుమారుని ప్రాణపణముగా వించితివి. అద్వితీయ కుమారుని ప్రాణర్పణముగా వించితివి. నీదు సంకల్పములు మారవు మార్పు చెందవు. నీదు సంకల్పములు మారవు మార్పు చెందవు. నీదు వాగ్దానములు మాకు అమూల్యములు. నీదు వాగ్దానములు మాకు అమూల్యములు. యెహోవా యాకోబును నీకై ఏర్పరచుకొంటివి. ఇశ్రాయేలును స్వకీయ ధనముగా ఏర్పరచుకొంటివి. ఇశ్రాయేలును స్వకీయ ధనముగా ఏర్పరచుకొంటివి. దయచేసి మనమంతా బైబిల్ పల్లె పాడుకుంటాం. బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లె మాట బంగారు మాట. బైబిల్ పైకెత్తి పల్లె మాట బంగారు మాట, బైబిలు మాట యేసు మాట. పల్లె మాట బంగారు మాట, బైబిలు మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిలు మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిలు మాట యేసు మాట.
Praise the Lord. Praise the Lord. Praise the Lord. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం. ఆమోసు గ్రంథము Praise the Lord. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనాన్ని కలిపి చదువుకుందాం. ఓకే. అందరం కలిపి చదువుకుందాం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. మీ దేవుని సన్నిధిని కనపడుటకై సిద్ధపడుడి. ఏంది అందరు చదవమని చదివినట్లేదు. ఒకసారి అందరు మాటలు వచ్చిన వాళ్ళందరూ చదవండి. చదువు వచ్చిన వాళ్ళందరూ. మీ దేవుని సన్నిధిని కనపడుటకై సిద్ధపడుడి. ఇప్పుడు కొంచెం పెరిగింది. నాతో ప్రతి ఒక్కరు కూడా పలకండి. మాటలు వచ్చిన వాళ్ళందరూ పలకండి. మాటలు రాని వాళ్ళు తప్ప ప్రతి ఒక్కరు దేవుడు మాటలు పలకండి. మీ దేవుని సన్నిధిని కనపడుటకై మీ దేవుని సన్నిధిని కనపడుటకై సిద్ధపడుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, స్తోత్రములు. మీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన ధన్యకరమైన శుభనామమును బట్టి స్తోత్రములు, వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. దేవా, ఈ యొక్క రాత్రికాల సమయంలో పెరవలి గ్రామాన్ని ప్రేమించి మీరు ఏర్పాటు చేసుకున్న నూతన యెరూషలేము ప్రార్థనా మందిరాన్ని బట్టి స్తోత్రములు తెలియజేస్తూ ఉంటున్నాం. మరి చుట్టుపక్కల జనాల నుంచి కానీ, చుట్టుపక్కల దైవ సేవకులు, పరిశుద్ధులు, స్థానిక దైవ సేవకులను బట్టి కూడా స్తోత్రాలు. ప్రభువా, పరిశుద్ధులందరిని బట్టి కూడా స్తోత్రాలు. ఈ శబ్ద యంత్రమును మీ స్వాధీనం ఉంచుకోమని ప్రార్థన చేస్తున్నాం. నిలబడుతున్న దాసుడు నిష్ప్రయోజకుడును నేను. ఎక్కడున్న దైవ సేవకుల కంటే నేనేదో యోగ్యుడునై నిలబడట్లేదు. అయోగ్యుడను, అపాత్రుడును, నాయన ఎన్నిక లేని వాడును, తునీకరించబడిన నన్ను ప్రభువా మీ ఆత్మచేత నింపమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఆయన పిలిచిన వానికి కొలత లేని ఆత్మనిచ్చిన గనుక దేవుడు మాటలు పలుకును అన్నారు. స్తోత్రాలు. ఓ ప్రభువా, ఎరగమా 4:12, ఇరిమియా 1:9, లోక 12:12 నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అదేవిధంగా తండ్రి, ఆపరేటింగ్లో కూడా మీకు సహాయపడము. విద్యుత్తునేమి, జనరేటర్ ఏమి, ప్రతిదీ మీ స్వాధీనంలో ఉంచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. వచ్చిన వారు ఎవరు ఖాళీగా వెళ్లకుండా ఈ సువార్త కోడిక ద్వారా సమీపంగా దూరంగా ఉన్న ప్రజలతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవా, మీ మాటలో ఉన్న మాధుర్యము, మంచితనం గ్రహించినట్లుగా సహాయపడండి. దేవా, మీ దాసుని సులువు మరుగు చేయండి. మీ ప్రజలకు మీరు కనపడడం ద్వారా క్షేమం పొందుతారు. ప్రభా, అదే సమయంలో నేను కనబడడం ద్వారా ప్రజలు క్షేమం పొందలేరు. ప్రభా, కరుణించండి. మీ ఆత్మ సహాయం కోరుకుంటుంది. అమూల్యమైన రక్తంలో
నన్ను కడిగి పరిశుద్ధపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆమోసు గ్రంథము నాలుగో అధ్యాయం 8:20 అయింది. మధ్యాహ్నం సమయంలో యవనస్తులు కూడిగా మాట చూశాం. దేవుడి సన్నిధిన సిద్ధపడుట ద్వారా బలం పొంది గొప్ప కార్యాలు చేసిన యవనస్తులను చూస్తూ వచ్చాం. ఏ వ్యక్తి అయితే దేవుడి సన్నిధిని కనపడటానికి సిద్ధపడతాడో ఆ వ్యక్తికి దేవుడు బలం ఇస్తాడు. వానికి ద్వారా గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దాని లక్షణాలు ఒక 2 మాత్రమే చూసాం. అయితే తిరిగి ఈ రాత్రి సువార్త కూడి కనుక మరి ఏమంటున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు ఇది అంటే అన్ని జనులతో కాదు, ఇశ్రాయేలీలారా. ఏమంటున్నాడు? ఎవరు ఇశ్రాయేలీలు? అంటే జాతి ప్రకారంగా పుట్టినంత మాత్రాన ఇప్పుడు ఇశ్రాయేలు అనబడరు. ఆత్మ సంబంధమైన అనుభవం కలిగిన వాడే ఇశ్రాయేలీయుడు. కాబట్టి అయితే వారు ఇశ్రాయేలీలు, దేవుని జనాంగమే, దేవుని నామం పెట్టుకున్న వారే. కానీ నామం ఆయన్ని పెట్టుకున్నారు, కానీ ఆయన నామానికి ఇవ్వాల్సిన ఘనత, ఆయన నామానికి రావాల్సిన మహిమను ఇవ్వలేకపోయారు. ఆ అధ్యాయం అంతా కూడా చూస్తే ఆయన తట్టు తిరిగిన వారు కాదు 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 అంటున్నాడు. ఎన్నోసార్లు వారిని దేవుడు హెచ్చరిస్తూ వచ్చాడు, మాట్లాడుతూ వచ్చాడు. అయినా కూడా వారు లోబడని స్వభావం కలిగిన వారుగా ఉంటున్నారు. అయినప్పటికీ ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఇశ్రాయేలీలారా, నా జనాంగమా, నా జనాంగమా, నా స్వకీయ సాంపద్యమా, మీరు దేవుని సన్నిధిని కనబడటానికి సిద్ధపడండి, సిద్ధపడండి. ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రభు పిలుస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన సన్నిధిలో కనపడి సిద్ధపడడం ద్వారా నీకు మేలు జరుగుతుంది. నువ్వు ఆయన సన్నిధిలో కనపడకపోతే ప్రభు చిత్తం మీద రేపు ఉదయకాలం బైబిల్ స్టడీలో దేవుని సన్నిధిలో నువ్వు ఇక్కడ కనపడితే రేపు అక్కడ ఎట్లా కనపడతావో ఆ మాట మీద రేపు ఉదయం చూస్తాం. ఈ రాత్రి సువార్త కొడికలో దేవుడు పిలుస్తున్నాడు, ఇశ్రాయేలీలారా, మీరు దేవుని సన్నిధిని కనపడటానికి ఏం కమ్మంటున్నాడు? సిద్ధపడండి. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడే మాట్లాడుతున్నాడు. ఎందుకని బాగు చేయాలని, నిన్ను బాగు చేయాలి. ఎందుకంటే ఆ 4వ అధ్యాయం ఆరంభం నుంచి చూస్తే ఆ 11వ వచనం వరకు కూడా వారు పాడైపోయిన వారుగా ఉంటున్నారు. అయితే దేవుని సన్నిధికి రండి, మిమ్మల్ని నేను బాగు చేస్తానని పిలుస్తూ ఉంటున్నాడు. ఆ ఉద్దేశంతో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మార్కు సువార్త 10వ అధ్యాయం 49వ వచనం చివరి మాట ఒకరు గట్టిగా చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 49వ వచనం చివరి లైన్. ఆయన నిన్ను పిలుచుచున్నాడు. చాలు. ఈ రాత్రి ఎందుకు పిలుస్తున్నాడు? దేవుని సన్నిధికి ఎందుకు పిలుస్తున్నాడు? అక్కడ ఒకరిని పిలిచాడు దేవుడు, ఒకరిని పిలిచాడు. ఎక్కడికి? ఆయన యొద్దకి. ఏమని చెప్పాడు వారితో? వారిని నా యొద్దకు అంటే ఏంది? ఆయన యొద్దకంటే ఆయన సన్నిధికి, ఆయన యొద్దకంటే ఆయన సన్నిధికి. కాబట్టి ఎందుకు ఉద్దేశంతో పిలుస్తున్నాడు అంటే వారిని బాగు చేయాలని, ప్రభు ఉద్దేశిస్తున్నాడు. ఈ రాత్రి గ్రామంలో ఉన్న, సమీపంగా దూరంగా ఉంటున్నా నువ్వు ఎవరివైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, నువ్వు ధనికుడువైనా, పేదవాడువైనా, స్త్రీవైనా, నువ్వు ఆత్మీయంగా పాడైపోయావు. ఒకవేళ శారీరకంగా నువ్వు బాగుండి ఉండొచ్చు, శారీరకంగా నీకు ఏమి తక్కువ కాకపోవచ్చేమో, కానీ నువ్వు ఆత్మీయంగా నశించిన స్థితిలో ఉన్నావు, పాడైపోయిన స్థితిలో ఉన్నావు. అందుకని రాత్రి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. దీంట్లో చూస్తే ఎవరు పిలిచే ఆయన ఎవరు? ఎక్కడి నుంచి వచ్చి పిలుస్తున్నాడంటే పరలోకం ఉండాల్సిన దేవుడు భూమి మీదకి వచ్చి పిలుస్తా ఉన్నాడు. ఎవరిని పిలిచాడు ఇక్కడ అంటే గుడ్డివాడిని. ఎవరిని? గుడ్డివాడు. ఈ గుడ్డివాడిని బాగు చేయాలని, ఈ గుడ్డివాడిని దేవుణ్ణి
చూపించాలని దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను బాగు చేయాలని పిలుస్తా ఉన్నాడు. ఈ రాత్రి నీవు బాగుపడాలనుకుంటే ఈ వాక్యం వినాలి, దేవుడి మాట వినాలి. ఏంటి నీ గుడ్డివాడు? అసలు ఈ గుడ్డితనం ఎందుకు? అసలు బైబిల్లో గుడ్డితనం యొక్క అనుభవం ఎట్లా వచ్చింది అనేది మొదటి భాగం చెప్తాను. తర్వాత నిన్ను నిన్ను అంటే ఏ లక్షణాలు కలిగిన అనుభవం ఉన్నాడు ఈ గుడ్డివాడు, అది రెండో భాగం చూస్తాం. 3, అతడు బాగుపడటానికి కలిగే లక్షణాలు ఏంటి? దీనికి 3 భాగాలుగా ఈ వచనాన్ని, ఈ యొక్క భాగాన్ని మీకు వివరిస్తాను. మొట్టమొదటిగా ఈ గుడ్డివాడు ఏ విధంగా, ఎందుకు ఈ గుడ్డితనం అనుభవం, అది ఆత్మీయమైన అనుభవం చూస్తాం. అంటే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. గుడ్డితనము ఎలా ఎలా ఈనాడు మన స్థితి కూడా అదే. బైబిల్లో ఎట్లా గుడ్డివాళ్ళు అయిపోయారు, ఎందుకు గుడ్డివారు అయిపోయారు? ఈ దినాల్లో కూడా గుడ్డితనం ఏంటి? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తన సహోదరుని చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు, చీకటి అతని కనులకు, అది గుడ్డితనం. ఇప్పుడు నా మొదటి భాగం ఏంటి? గుడ్డితనం ఎలా ఎలా వచ్చింది? గుడ్డితనం చీకటి. చీకటి దేనికి సాదృశ్యం? చీకటి పాపానికి. అంటే మానవుడి యొక్క పాపమే మానవుడికి ఏం కలుగు చేసింది? గుడ్డితనం కలుగు చేసింది. మానవుడి యొక్క మనోనేత్రము ఎందుకు గుడ్డితనం అయిపోయింది? ఈనాడు కళ్ళుండి కూడా ఏమయ్యాడు? గుడ్డివాడైపోయాడు. దేవుడి సన్నిధి కనబడుతానే ఉంది, దేవుని వాక్యం వినపడుతానే ఉంది. ఆత్మీయమైన గుడ్డితనం, ఆత్మీయమైన చెవిడితనం, దేవుని ఎద్దకు రాలేని ఆత్మీయమైన కుట్టితనంలో ఉన్నారు ఈనాడు ప్రజలు. పేరు యేసయ్య నామమే, యేసు ప్రభు పేరే, లేచినా యేసు ప్రభువే, కూర్చున్నా యేసు ప్రభువే, మరలా తక్కువ లేదు. నేను గురిజాల్లో సేవ చేస్తా ఉన్నాను. అక్కడికి రాకముందు తాడువాయి అనే ప్రదేశంలో 11 సంవత్సరాలు సేవ చేశాను. నేను మొట్టమొదటిగా అక్కడికి దేవుడు, నేను ఎంసే చదువుతూ ఉంటే అప్పుడు దేవసాయం ఉన్నారు గుంటూరులో, అక్కడ ట్రైనింగ్ వస్తాయని అన్నారు. అక్కడికి వెళ్ళండి అయ్యా, అక్కడ పంపిస్తామన్నారు. సరే అక్కడికి వెళ్ళాం. ఒక స్థలం లేదు, మందిరం లేదు. సరే దేవుడు మాట్లాడితే వెళ్తానని చెప్పా. ఆదికాండం 12వ అధ్యాయంలో నువ్వు చూపించే దేశానికి వెళ్ళము, అబ్రాహాముతో చెప్పి నేను ఆశీర్వదిస్తున్నాడు. వెళ్ళాం, చెట్టు కింద ఆరంభించాం, చిన్నగా పరిచయం చేస్తూ ఉన్నాం. వస్తా ఉన్నారు. ఆ తాడువై పక్క ఒక గ్రామం ఉంది, చల్లగిరిగన గ్రామం ఉంది. ఆ గ్రామం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయి వస్తా రాలేదు. సండే మండే రోజు నా పక్కన ముసలాయన ఉన్నాడు, తోడు సంఘ పెద్ద అచ్చంపేట ఆయన. నాకు అప్పుడు మ్యారేజ్ కాలేదు. తోడు ఇద్దరిద్దరు, మన బైబిల్ ప్రకారం ఇద్దరిద్దరు కాబట్టి నాకు తోడు ఆయన ఉంటాడు. గదిలో నేను తిని అక్కడికి వెళ్ళేవాళ్ళం. అయితే వెళితే అక్కడ ఆ గ్రామంలో ఆ ఇంటికి వెళ్ళాం. వెళ్ళేది దాదాపు 6 ఆ టైం అయి ఉంటుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ముసలాం కూర్చొని ఉంది. నేను అన్నాను, అవా మల్లేశ్వరుల అమ్మాయి మా దగ్గరకు వచ్చి, అమ్మాయి ఇల్లు ఇదేనా? అవునయ్యా, నువ్వెవరు అంది. అంటే నేను తోటపోయి దేవుని సేవకున్నాక అవా అన్న. అవునా అంది. అంటే పొలం పోయి ఇంకా రాలేదయ్యా అంటే, నేను ఆదివారం రాలేదు అందుకని వచ్చానమ్మా, ఒకసారి విజిటింగ్ చేయడానికి వచ్చానన్న. సరేలే కానీ కొంత టైం పట్టుద్దంటే, ఈ లోపల ఆమెకు చెప్దాం అనుకున్న దేవుడు మాట్లాడితే నేను చేసిన తప్పు. అంటే ఆమె దృష్టిలో ఏం పేరు అవ్వా నీ పేరు అంది. నా పేరా? మరియమ్మ గారు అంది. మరియమ్మ అంటున్నామే, ఏం పేరు అంటుంది? మరియమ్మ గారు అంది. గట్టిగా ఉంది. సరే మరియమ్మ గారు అంది. యేసు ప్రభు నమ్ముకున్నవా అన్న. ఫస్ట్ నా సేవలో మొట్టమొదటి అనమాట. మాకు అప్పుడు ఇంకా స్థలం లేదు, ఒక అద్దెంట్లో జరుగుతుంది. అయితే ఆమె యగాదిగా చూసి, నువ్వు ముట్టక ముందే నమ్మాను అంటే అప్పుడు ఇంకా సన్నగా ఉంటా నేను 97లో. అది సరే పుట్టక ముందు నమ్మేవాడిని. చర్చి వాతవా అన్న. నేను అడిగేది అట్టుంది, పుండి మీద కారం వేసినట్టుంది. చర్చి వాతవా లెగిస్తే అక్కడే ఉండి నేనే పాటలు పాడేదాన్ని. బాప్తిజం తీసుకున్నవా అన్న. చిన్నప్పుడే కొన్నాను. నాకు ఏం చెప్పి నాకు ఒక్క ముక్క నన్ను చెప్పనీయకుండా అంతే, ఇంకేం లేదు, ఆడుకుందంతే. నా పక్కన ముసలాయన సంగతి ఇంక రాలే సాలే అన్నట్టుంది ఆయన. అంటే ఒక ముసలమ్మ కూడా చెప్పలేకపోయింది. ముసలాయనకి కూడా నేను లోకి అయిపోయాని.
ఇంత చదివి చదువు చదివి లేకపోతే బతుకు పక్కన చచ్చినటువంటి పరిస్థితి అనుకొని అబ్బా వీడు ఒక్క మొక్క కూడా చెప్తున్నా అన్ని రివర్స్ లో మాట్లాడుతుంది. మళ్ళీ వస్తాను అనుకొని పోతాను. రా అంటే ఆయన ముందుకు పోయిన ముసలాయన కూడా నాకంటే రాలే అన్నాడు. సరే అటు ముందు పోయే లోపల మనవరాలు వచ్చింది, చిన్న మనవరాలు. అంటే చదువు అమ్మా ఇదో అంటే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు బడికి పలక తీసుకుని పోయి వచ్చింది. నేను పోయాను అనుకోండి, ఎక్కడికి వచ్చినా తొందరగా బాగు నేను. అంటే మీరు కూడా ఇక్కడ ఉంటాను అనుకోబాకండి. అయితే ఈ ఆలోచన ఆయన ముందు పోయాడుగా నేను పోతుంటే నేను కనపడలేదు ఆ ముస్లింకి. దాదాపు 80 ఉంటాయి ఆమెకి. యేసు ప్రభు తండ్రి నాయన చుట్టుపోగా కేడుందా అంద మనవరాల్ని రిచావు ముసలని ఆ చీర నెట్టే ఏ చీరమ్మ దండం నెత్తలు ఆ దండం ఆరేసింది అనమాట. చీర వెనకాల ముసలి మంచం మీద కూర్చొని దండం ముందుకు వెళ్ళిపోయాను. నేను కనపడలేదు ఆమెకి. ఆ చీర పక్కన ఏందవ్వా అన్న, మమ్మ నువ్వు బాగాలేదని వచ్చాను తొందరగా బానవ్వా నేను అన్న. ఏం పేరు నీ పేరు అన్న. మరియమ్మ గారు అంతే, మరియమ్మ కూడా అంటున్నాను ఆడుకుంటున్నాను. రామకృష్ణ నాయన ఏంటి మరియమ్మ చుట్టు తాగుద్దా అన్న. ఇంకో మాట, మా అబ్బాయి పాస్టర్ గారు ఇంకా మా పక్కనే చర్చి మా తాతల నుంచి ఉంది ఇక్కడ ఉంది. ఏం చుట్టు తాగటానికి అన్న. మరియమ్మ బైబిల్ చుట్టు తాగిందా అన్న. ఆ పేరు పెట్టుకొని నాశనం చేసి కదా అన్న. మరి ఏంటి పాట పడింది నిజాను చర్చిలో అన్న. ఏంటి చుట్టు తాగి పాడతావా అన్న. ఇక చూడు మొత్తం బాప్తీసం నేను పుట్టక ముందు పొంది బాప్తీసం ఎందుకని ఇక నోరు ఎత్తలేదు, ఏడ్చింది ముసలమేక. ఇప్పటికైనా పాపాలు ఒప్పుకో. యేసు మీ అబ్బాయి పాస్టర్ అయినా చర్చి నీ జమ్మతున్నా నీ తాతల ముత్తాతను స్థాపించిన నీ పేరు మరియమ్మైనా యేసులో తల్లి పేరు అయినా ఎవరు యేసులో పేరు పెట్టినా నువ్వు పరలోకం చేరు. అదొక్కడు చాలు. బుక్కావాని సైన్యంలో సత్యనయ్యగా ఒక్కటున్నా చాలు నీ జీవితానికి. అంటే నిజమేనయ్యా, ఇంతగా ఎవరు చెప్పలేదయ్యా, దేవుడే చెప్పించాడు నీ కోసం. అంటే అయ్యా నా కోసం ప్రార్థన చేయాలి. ముస్లాం బయటకు వచ్చిన తర్వాత మావుడిగా వినివాడు, లేకపోతే ఉన్నాడు కూడా దాన్ని ఆడేవాడే. కాబట్టి జాగ్రత్త. నామకార్థంగా వేసినా కూర్చున్నా యేసు ప్రభువు దీనివల్ల నీకేం ఉపయోగం లేదు. అందుకనే మిమ్మల్ని బట్టే నా నామం దూషించబడుతున్నట్టున్నాడు. నీ పేరు బట్టి కాదు. కొన్నిసార్లు పేర్లు ఉంటాయి. ఒక ఆమె అంటుంది, అమ్మా నీ యేసు అక్కడ తాగి పడిపోయినట్టు. యేసు తాగుతా ఎంత దుర్మార్గం పేర్లు పెట్టుకొని. అందుకని నేను అసలు ఆ పేర్లు ఎవరికి పెట్టను. యేసు అని పేరు పెట్టను అసలు నేను. ఎందుకంటే అనర్హులు మనం, అన్ఫిట్. ఈ యేసు అని పెట్టి పిల్లలు అరే రేసు అంటే బలి చూస్తున్నాను మరి అంత దూరం. ఏంది పదాలు? బైబిల్ ఎన్ని పేర్లు లేవు, ఏమి పెట్టడం. ఇంకొక ఆమంటుంది, అమ్మ మీ మరియదాసు అక్కడ పడిపోయింది అమ్మ దిగంబర స్వామి అంటే. మరియదాసు దేవదాసు ఏంటి? దేవుని నామం దోషణ కాకూడదు. నీ పేరు కాదు కావాల్సింది. ఒక ఆయన అన్నాడు, నీ పేరన్నా మార్చుకో, బతుకన్నా మార్చుకోరా అన్నాడు. నీ పేరుని బట్టి నీ పరలోక రాజ్యం లేదు. మతాన్ని బట్టి. క్రైస్తవం అనేది మతం కాదు. చెప్తున్నా, నేను కూడా హైందవ కుటుంబంలోంచి వచ్చాను. యేసుప్రభు అంటే మాకు తెలియదు. ఏ మతం కులం అనేది మానవుని మత్తుమందు లాంటిది. మతం గురించి ఎక్కడా చెప్పబడలేదు. ఇది మార్గం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఈ గుడ్డితనం ఎందుకు వచ్చింది? ఈ గుడ్డితనం చూస్తే చీకటి అంటే పాపం. దానికి రుజువుగా సంసోను పాపం ఏం చేసింది? సంసోన్ని ఏం చేసింది? దివాణి చేసింది. వాని పాపమే. కళ్ళున్నవాడు, ఇశ్రాయేలుకు న్యాయాధిపతి వాడు, నాజీరు చేయబడిన వాడు, ప్రతిష్ఠించబడిన వాడు. అయ్యా మాట్లాడబట్టలేదు. దేవుని జనాంగమే, దేవుని పేరే, దేవుని బిడ్డే, ఇశ్రాయేలుకు న్యాయాధిపతి, ప్రతిష్ఠించబడిన వాడే. కానీ పాపం అతను ఏం చేసింది? గుడ్డోడిని చేసింది. దేవుడి నామం ఏమైంది అక్కడ? దూషణ పాల గుళ్ళో. కారణం పాపం గుడ్డివాణ్ణి చేస్తుంది. ఈనాడు సంసోనే కాదు, ఎంత మందిని పాపం ఎరగనోళ్ళ సంగతి కాదు నేను చెప్పేది. ఎరిగానని చెప్పుకునే వారిని కూడా
ఎంతో మందిని గుడ్డివారిని చేస్తుంది. జాగ్రత్త, ఈ రాత్రి సంసోను వలె ఏ పాపం నిన్ను పట్టి నిన్ను గుడ్డివాడిగా చేసిందేమో, ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నిన్ను బాగు చేయాలని పిలుస్తున్నాడు. నీ మనోనేత్రం వెలిగించాలని పిలుస్తున్నాడు. నిన్ను బాగు చేయాలని పిలుస్తూ ఉంటున్నాడు. ఇది మొట్టమొదటి మాట. రెండోది, గుడితనం కాదని రెండవ కారణం, రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. త్వరగా చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, దేవుని స్వరూపేయున్న క్రీస్తు మహిమ కనపరచు నిమిత్తం సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రమునికి ఏం కలుగజేస్తుంది? ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. రెండోది, అవిశ్వాసం మానవుని గుడ్డితనంలో చేసిపోయేదేంటి? అవిశ్వాసం. నమ్మకపోతే వాడి గుడ్డితనములో మనోనేత్రం వెలిగించబడిన అనుభవం కాదు, వాడిని వెలిగించబడలేదు. అందుకని యేసు ప్రభువు చెప్పాడు, లోకాసు వార్త 24వ అధ్యాయం తీయొద్దులే కానీ 24వ అధ్యాయం ఏమన్నాడు? ప్రవక్తలు చెప్పిన మాటని నమ్మని మందుమతులారా. నమ్మబోతున్నారు వాళ్ళు. కళ్ళు ఎవరిని మూయబడిన అనుభవంలో ఉన్నారు. ఎక్కడున్నారు వాళ్ళు? యేసు ప్రభుతో ఉన్నారు, యేసు ప్రభుతో నడుస్తున్నారు, యేసు ప్రభుతో తింటున్నారు, యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. కానీ బ్లైండ్, మూయబడిన అనుభవంలో ఉన్నారు. కారణం అవిశ్వాసం. ఇక్కడ కూడా ఏదో చెప్తున్నాడు. అవిశ్వాసము మానవుని యొక్క మనోనేత్రాన్ని ఏం కలుగ చేస్తుంది? గుడ్డితనం. నాడు ఎంతకాలం అయింది నువ్వు అవిశ్వాసములో ఉండి? కాబట్టి నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే ఇప్పుడు కూడా నువ్వు గుడ్డితనంలో ఉన్నట్టే. ఇప్పటికీ గుడ్డితనం. యేసు ప్రభువు వారు జన్మించి 2025 సంవత్సరాలు అవుతుంది. అసలు ఇంకా నువ్వు విశ్వాసం ఉంచకపోతే నువ్వు గుడ్డితనంలో ఉన్నట్టే. ఇది రెండవ మాట. మూడోది, యుగ సంబంధం. ఈ లోకం కూడా మానవుని ఏం కలుగు చేస్తుంది? గుడ్డితనం కలుగు చేస్తుంది. దీనికి ఉదాహరణ ఎవరంటే లోతుని ఏం చేసింది? గుడ్డితనం చేసిందని అంట. ఎట్లా గుడ్డితనం ఎట్లా చేసింది? లోతుని చూడటానికి ఎట్లుందంటే అది ఎట్లుంది? సొదొమ గురం లాగా. సొదొమ గమనం చెప్పేదేమన్నా ఏదంత అది అసలు ఏంది? వాని కళ్ళు గుడ్డి అయినా బాగున్నాయా? పక్క గుడ్డి అయినాయి. ఏంటి అన్నాడు? చూడటానికి అది ఎంత ఏదైనా తోట, యెహోవా తోట అది. ఏ సొదొమ గొమొర అట్టుందా? ఈనాడు మానవుడికి పట్టిన దరిద్రం అట్టుంది. ఏం బాగుంది అంటాడు. ఒరే నాయనా, ఈ దైవజనుడు భక్తి సింగర్ సహవాసము చక్కగా ఉంటుంది రాన్నట్టు మాది మావు లేదంట. ఎందుకంటే వానికి అర్థం కావటంలే. ఎందుకంటే గుడ్డితనం. ఈ లోకం మానవుణ్ణి, ఈ సొదొమ గొమొర్రా అదేది వాడిని ఏం చేసిందంటే, లోకానికి సాదృశ్యమైనది ఆ లోకం వాడిని ఏం చేసింది? వాని కళ్ళు గుడితనం కలుగు చేసి ఎంచుకున్నాడు. దాన్ని దేన్ని విడిచాడు? అబ్రాహాము యొక్క సహవాసం, అబ్రాహాముతో ఉన్న బలిపీఠం అనుభవాన్ని అబ్రాహాము వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నేను ఇటు వెళ్ళిపోతా. ఎందుకంటే లోకం మానవుని ఏం కలుగు చేస్తుంది? గుడ్డితనం. ఎంత మోసం చేసింది సొదొమ గొమొర్రా లోకానికి. అందుకనే నమ్మవద్దు. ఇది మాయలోకం. ఇది ఆశ చూపి లోతును కూడా అదే చేసింది. ఆదామామను కూడా అదే చేసింది. ఆశ చూపింది, మోసం చేసింది. అందుకనే ఈ లోకం ఎంత మోసం చేస్తుందో చూడండి. ఒకసారి అన్నాడండి, ఒక ఆయన సిటీలో నుంచి విలేజ్కి వచ్చి ఆటో కొట్టుకుని అనౌన్స్ చేశాడట, అయ్యా తెనాలి పట్టణంలో, ఎవరికి అర్థం కాదు తెనాలండి, మీ తెనాలి కాదు, తెనాలి పట్టణంలో పలాని సెంటర్లో కొన్ని వస్తువులు ఉన్నాయి, మా దగ్గర అమ్ముతున్నాము, మీకు 3 బెనిఫిట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, మొట్టమొదటిగా మీ జీవితాలు మీ ఇంటికి దొంగలు పడరు, మా దగ్గర వస్తువులు కొన్ని తిని తాగితాయి. ఏంటని చెప్పట్ల పేర్లు. మా దగ్గర మీరు కొని తిని తాగితే మీ ఇంటికి దొంగలు రారు. 2, మీకు కుక్క ద్వారా హాని జరగదు. 3, మీకు పాముల ద్వారా కూడా హాని జరగదు అంటున్నాడు. తర్వాత మీకు ముసలితనం ఉండదు అంటున్నాడు. ఎక్కడ ఇంతవరకు ఇలాంటి అనౌన్స్ ఎక్కడా చేయలేదే. ఎక్కడయ్యా ఒక తెలుగు కల్లా ఆయన
అయ్యా ఎక్కడ ఎక్కడ అడ్రస్ ఎక్కడ అన్నాడు. అంటే ఫలాని తెనాల్లో ఫలాని సెంటర్ అన్నాడు. సరే వెళ్తున్నావా అయిపోయిన తర్వాత నీ ఎమ్మటే వస్తానయ్యా, మాకు అడ్రస్ అర్థం కాలేదు, పేరు చెప్పినట్టు కానీ సార్ చూపిస్తాను మీకు అన్నాడు. ఈ ఆటోలో అతను కూడా చేసిపోయాడు. చేసిపోయిన తర్వాత ఎక్కడికంటే ఇదే అడ్రస్. ఏమున్నాయి దీంట్లో అంటే చుట్ట, బీడీలు, సిగరెట్లు, పాన్పరాగు, గుట్కా, బ్రాందీ, ఈ అన్ని అన్ని ఐటమ్స్ ఉన్నాయి. వీటికి దీనికి ఏందయ్యా లింక్ అన్నది. ఈ లింక్ చెప్పకపోతే నీ సంగతి తెలుస్తాను. చెప్తా సార్, మీరు ఆవేశపడబాకండి, నేను వివరంగా చెప్తా. మొదటి మాట ఏం చెప్పాను నేను మీకు? మొదటి మిమ్మల్ని అది అడిగింది. ఆయన అడుగుతున్నాడు మీరెందుకు చదువుతారు. మిమ్మల్ని ఏంటి మొదటిది అంటే, అయ్యా దొంగల బడరా అన్నావు కదా, ఎట్లా వీటికి దానికి ఏముంది సార్, సింపుల్. ఇవన్నీ తిని తాగితే పక్కలు చెడిపోతాయి. ఈ బ్రాందీ, ఈ ఫోటోలు వీడియో అంటే చెడిపోతాయి, టీవీ వస్తుంది. ఇక నీకు క్షణం తీరకుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు అన్నట్టు రాత్రి టైంలో ఎప్పుడు దగ్గర ఎక్కువ వస్తుంది ఇంత పొగులు కంటే నైట్ టైం చల్లపోతారు. ఇక దొంగలు కూడా నైటే దొంగతనం చేయాలనుకుంటారు. అయితే ఈ 12 తర్వాత చేద్దాం దొంగతనానికి, అందరు నిద్రపోతారు అనుకుంటారు. వీడికి 12 కాంచి మెలకు వస్తుంది. అనగానే ఎవడన్నా మేలుకొని ఉన్నాడు అనుకుంటాడా, నిద్రపోయాడు అనుకుంటారు. దొంగల ఏరియాకి వచ్చారు. మరి ఇంటికి పాదం ప్లాన్ చేస్తాను, ఈరోజు తగ్గుతున్నట్టు. ఎవరు నిద్రలో తగ్గడు, లేచే తగ్గుతాడు. అంటే మెలకు వస్తేనే దగ్గు వచ్చేది. అందుకనే దగ్గు మందు ఇస్తారని మనకి నిద్ర పట్టడానికి. నిద్ర పట్టిన తర్వాత ఆవారు ఈ వారం మొత్తం కొట్టుకుని వస్తాడు. అయితే ఇక్కడ వీళ్ళకి అనుకొని అరే ఇప్పుడు ఎవడు మేలుకొని ఉంది ఇంట్లో అని 12కి వెళ్ళిపోయారు. 2 గంటలప్పుడు వచ్చారు. అంటే కొద్దిగా పెరిగింది, అంటే కూలింగ్ అయ్యేకొని కొద్దిగా పెరుగుతుంది. ఈడోడు ఇంకా తగ్గుతుంది అనుకొని ఇప్పుడు కదా ఇంకో గంటకు వద్దాం. వాడికి 3 ఏదో కూలింగ్ ఎక్కువ అవుతుంది, తెల్లవారుదాం ఉంటుంది. ఇక చూడండి ఇంటికి పోయే పని దాన్ని తగులుకుంటారు. ఇంటికి దొంగతనం సార్, ఆ ఇంటికి దొంగతనం చేయాలి. ఈ పెద్ద అదే మరి అంటే స్తోత్రం అన్నాడు. రెండోది చెప్పు అన్నాడు. ముసలితనం ఎందుకు ఉండదు చెప్పు అన్నాడు. ఇవన్నీ దాగితే మధ్యలో పోతావు, ముసలితనం నాకెందుకు నీకు, ఇవన్నీ దాగితే ఎందుకు, ఇప్పుడు ఎందుకు ఈ చెడు అలవాట్ల వల్ల ఏముంది, చిన్న వయసులోనే మరణం, ఈ చెడు అలవాటు అంతేనా ఊరు నాయన. మూడోది ఏంటండి, మూడోది ఏముందయ్యా, కుక్కలు పాములు ఆనేది జరగదంటే చిన్న వయసులో అన్నీ చెడిపోయి చేతికి ఏమవుతుంది, కర్ర వస్తుంది. కుక్క పాము ఏం కాదు పారిపోతాయి అన్నీ. ఇదేనా అన్నాడంట. ఈ పాపం ఎగురుకుంటా వచ్చి నాటోళ్ళు అడగాలని నెలకొని తాడుకొని వచ్చింది. లోకం మనిషి ఏం చేస్తుంది, ఆశ చూపుతుంది, మోసం చేస్తుంది, ఎరగట్లేదు. ఆదామునట్టే మోసం చేస్తే బైబిల్ కొంతమంది భక్తులను ఆ విధంగా లోతునే కాదు ఎంతో మందిని మోసం చేసింది. చూచి ఆకాను మోసపోయే గెహాజీ, ఎంతో మంది చూపు దావీదు మోసం చేసింది. జాగ్రత్త, లోకం మానవుని మోసం చేస్తా ఉంది, మనోనేతను గుడ్డితనం కలిగేసింది. ఇది 3వ మాట. 4వ మాట చూస్తే గుడ్డితనం కలగటానికి నిర్గమాకాండం 23వ అధ్యాయం, నిర్గమాకాండం 23వ అధ్యాయం. ఎందుకు గుడ్డితనం కలుగు చేస్తుంది? 23వ అధ్యాయము 8వ. లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టి గలవాణ్ణి. లంచానికి గిటితనానికి ఏంది లింక్ అంటే, ఆత్మీయ సత్యం. లంచము అంటే తనది కాని దానిని ఆశిస్తాం. నీది కాని భార్యని, నీది కాని భర్తని, నీది కాని ఆస్తిని, నీది కానిది ఏదైనా, నీది కానిది ఏది కూడా ఆశించకూడదు. ఈనాడు మానవుడు భార్య ఇంకొక భార్య, భర్త ఇంకొక భర్త, లేకపోతే పెళ్లి కాకముందే పాపం వాడిని కాని దాన్ని ఆశిస్తున్నారు. గుడితనంగా ఏముంది, అయ్యో నా భర్త ఉన్నాడు, వాడికి దీనికి తేడా ఏముంది? ఏమన్నా కాని అదే గడిపారు, వాడికి ఇది తేడా కాదు కాదండి. గుడితనం కాకపోతే ఇప్పుడు వీని భార్యకే పచ్చానికి ఏంది తేడా? అవే వాళ్ళ దేవుడికి అందరికి అయ్యే సృష్టించాడు. కాకపోతే మనిషి కొద్దిగా నలుపో, ఎరుపో, ముక్కంకరో, మూతంకరో, చెవులంకరో ఏం కొద్దిగా అటో ఇటో ఉన్నాయి.
తెలుసుకోలేక గుడ్డితనం కాకపోతే ఏమైనా ఉందా? ఎంత పెద్ద పెద్దోళ్ళని సొలొమోను సైతం కూడా మోసం చేసింది, గుడ్డోడైపోయా. ఈ రాత్రి ఎంతమందిని గుడ్డితనం కలుగు చేస్తుంది? కారణం తనది గారిని ఆశించడమే లంచం, అదే గుడ్డితనం. నాడు ఎన్ని సార్లు అన్నా కూడా ఇదే ఆశిస్తున్నాడు మానవుడు. తెలిసి ఎరిగి, తెలియ కాదు, తెలిసి కూడా జరుగుతూ ఉంది. ఇది ఎన్నది? ఇది నాలుగోది. ఐదోది చూద్దాం. గుడ్డితనం కలగడానికి ఐదో మాట అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 11వ వచనం. అపోస్తుల కార్యం 13-11 వీటికి చదవాలి. మొదటి భాగంలోనే ఉన్నాం. కొంతకాలమును గుడ్డివాడివై, చాలు. ఎందుకయ్యాడు గుడ్డోడు? అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 11వ వచనం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 11. ఎందుకు గుడ్డివాడయ్యాడు? సారాంశం అయ్యా. ఇక మెయిన్ చెప్పాలా? అది కాదు, అది అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో. ఇక్కడ అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 11. కన్ఫ్యూజ్ అయ్యారా? తిన్నని మార్గం, మంచి మార్గాన్ని అనేకులు ఏం చేస్తున్నారు? చెడగొట్టేవాళ్ళు. ఒకరి సంఘములో ఉన్న, ఊళ్ళో ఉన్న, కుటుంబంలో ఉన్న వాడు గుడ్డితనమే. ఈనాడు చెడగొట్టేవాళ్ళు లేరు. చెరపకరా చెడిదవు. ఈనాడు వాడు చక్కగా దేవుని సేవకుని పిలిపించాడు, తగ్గిపోవు. ఆయన అధిపతి వాక్యం వినాలని ఆశతో విన్నప్పుడు వాళ్ళు వాక్యం చెప్తున్నారు, వీడు అక్కడే ఉన్నాడు, ఉన్నట్టు వాళ్ళు బాగానే ఏం చేస్తున్నాడు? చెడగొడతాడు. విశ్వాసంలోంచి ఏం చేసాడు? వాళ్ళని తొలగించాను అని రాయబడింది. ఏం చేశాడు? అదేమంతా చూస్తే తొలగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసంలోంచి అంటే చెడగొడుతున్నాడు. అనేకుని నాడు ఏం చేస్తున్నాడు? వాళ్ళు చెడిపోయారు, ఇంకొకరిని కూడా చెడగొడుతున్నారు. చెడగొడుతున్నావంటే ఆటోమేటిక్ నువ్వు దేంట్లో ఉన్నట్టు? నువ్వు గుడ్డివాడు అయ్యి అని అర్థం. నువ్వు గుడ్డివాడు కనుకనే నువ్వు చెడగొడుతున్నావు. ఇది ఎన్నోది? ఐదోది. ఆరోజు చూడండి. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 18వ వచనం. అపోస్తుల కార్యం 9:18. అప్పుడే అప్పుడు దాకా ఏమయ్యాడు? పొరలు ఏం చేసినాయి? గుడ్డితనం చేసింది. సౌలుగా ఉన్నాడు. సౌలుగా ఉన్నప్పుడు ఆ పొరలే, ఏ పొరలు గుడ్డితనం చేసినాయి వానికి? ఏ పొరలు? పాపపు పొర, మతం. మెయిన్ మతం. నాడు మానవుని గుడ్డితనం చేసినట్టు మతమే చంపుతుంది. మతమే మానవుని పాడు చేస్తుంది. మతమే మానవుని చిచ్చు పెడతా ఉంది. మతమే దూరం చేస్తా ఉంది. జాగ్రత్త. వాని కూడా, ఈ సౌలు కూడా మతమే వానికి ఏం చేసింది? గుడ్డితనం. కాబట్టి ఇంకా చెప్పాలంటే సౌలు నాకు అంతా తెలుసు అనుకుంటున్నాడు. ఈ గర్వము కూడా మానవుడు ఏం చేస్తుంది? గుడ్డితనం కలుగు చేస్తా ఉంది. జాగ్రత్త. ఏ మతమైనా అది నీ గుడ్డితనంలో ఉన్నట్టే నువ్వు. కాబట్టి ఇది ఆరోది. ఏడోది లూకా సువార్త 24వ అధ్యాయం 30వ వచనం. ఆయన వారితో కూడా ఒక రొట్టెను పట్టుకొని 16 ముయ్యబడినప్పుడు దాకా గుర్తుపట్టలేదు. చాలు. ఎందుకని యేసు ప్రభువారు వారితో ఉన్నాడా లేడా? ఉన్నాడు. వారితో నడిచాడా లేదా? నడిచాడు. వారితో మాట్లాడుతున్నారా లేదు? వీళ్ళే మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడుతున్నాడు, వాళ్ళు మాట్లాడుతున్నారు. సంభాషించింది అని రాయబడింది. సంభాషిస్తున్నారు. ఎంత దూరం తెలుసా? కిలోమీటర్లు. 2 అడుగులు 3 అడుగులు కాదు. ఒక ఊరు నుంచి ఒక ఊరు దాకా ఏమవుతున్నారు? ఆ దినాలు కాలినడకనే. కాబట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ని మాట్లాడుతున్నా వారి కళ్ళు ఏమై ఉన్నాయి? గుడ్డితనం. ఎందుకని? అజ్ఞానం. అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని అవివేకం. వారి అవివేకం అంటే
ఈనాడు మానవుడి యొక్క అవివేకమే, అంటే అజ్ఞానమే ఏం కలుగు చేసింది? గురుడితనం. అరే, చక్కని సహవాసం, దేవుని యొక్క వాక్యం, దైవికమైన క్రమం ఏమి పక్కనున్న నేనంట ఆ దినాలు యేసు ప్రభు ఉంటేనే ఎరగలేకపోతే ఈ దినాలు ఎంతమంది ఆ, దేవుడు నీతో మాట్లాడుతున్నా కూడా, దేవుడు నిన్ను స్పందిస్తున్నా కూడా, దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నా కూడా ఎరగట్ల. అదే రోమిలకు రాసిన పత్రికలు అంటాడు 2వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు అంటాడు చూడండి. మారు మనసు పొంది నిన్ను ప్రేరేపించుతున్నది కానీ దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఏమంటారు? ఎరగట్లేదు ఇంకేమంటారు? జ్ఞానం. అరే, ఎంత జ్ఞానం లేదు, ఇంత వివరం చెప్తున్నా కూడా ఎరగట్లేదు. తల్లిదండ్రులు బిడ్డలను అంటారు, భర్తను భార్యను, భార్య కొన్నిసార్లు భర్తను అని చెప్తుంది, అయ్యా ఇంత చెప్పినా కూడా జ్ఞానం లేనివాడు చూడ ఇది నువ్వు ఈ నా కర్మకి అంటా ఉంటుంది. ఇక్కడ కూడా అజ్ఞానమే, మానవుడి యొక్క అజ్ఞానమే దేవుడు ఇంత సమీపంగా. అందుకనే ఆయన మన యొద్దకు సమీపంగా ఉన్న ఆయన స్వరం వినపడుతున్నా, ఆయన మాట్లాడుతున్నా ఏ మాత్రం కూడా ఎరగని వారుగా ఉన్నారు. దీన్ని ఏమంటారు? అజ్ఞానం ద్వారా మానవుడు ఏమయ్యాడు? గుడ్డివాడు. ఏది మేలో ఏది కీడో, ఏది క్షేమమో ఏది క్షేమమో, ఏది పరలోకమో ఏది నరకమో, ఏది మంచో ఏది చెడో ఎరగలేదంటే ఏది జ్ఞానమా అజ్ఞానమా? అజ్ఞానం. మొత్తం 7 విషయాలు చెప్పారు. గుడ్డితనం కలగటానికి 7 విషయాలు చెప్పారు. ఓకే, ఈ గుడ్డివాడు ఏ అనుభవంలో ఉన్నాడు? నిన్ను పిలుస్తున్న ఆయన యేసు క్రీస్తు వారు, సర్వాధికారి, సర్వలోకనాథుడు, సర్వశక్తిమంతుడు, నిజమైన దేవుడు. ఆ దేవుడే నీ కొరకు వచ్చి భూమి మీద 33 సంవత్సరాలు జీవించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు ఆ యేసు ప్రభు వారు. ఆ యేసు క్రీస్తు వారి రాత్రి నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను పిలుచుచున్నాడు. ఏ అనుభవంలో ఉన్నాడు? నిన్ను రండి, లోకాసు సువార్త 18వ అధ్యాయం 35వ వచనం. నిన్ను అని అనుభవం చూద్దాం. ఈ గుడ్డివాడు ఏ అనుభవంలో ఉన్నాడు? దేనికి దగ్గరలో ఉన్నాడు? ఎరుకో ఏమైంది? శపించబడింది. వాస్తవానికి ఎరుకో సువాసనే, కానీ అది శపించబడింది. ఈ శాపానికి శాపానికి ఎందుకు సమీప అనుభవంలో ఉన్నాడు అంటే, అసలు శాపం ఎందుకు వచ్చింది మానవుడికి అంటే పాపము లేనంత కాలం మానవుడి మీదకి ఆశీర్వాదం ఉంది. ఏ నోటితో దేవుడు ఆశీర్వదించాడో 1వ అధ్యాయం 28లో, అదే నోటితో 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఏం చేశాడు? కారణం మానవుడి యొక్క పాపమే దేనికి కారణమైంది? శాపానికి కారణమైంది. అంటే ఇప్పుడు నిన్ను అని పిలిచిన కాడు ఏమనాలంటే, పాపములో ఉన్న నిన్ను. ఈ రాత్రి గుడ్డివాడే కాదు, పాపములో ఉంది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. నువ్వు క్రైస్తవేతరుడు అయినా, నామకార్థ క్రైస్తవుడు అయినా, నీ పేరు ఏదైనా, ప్రతి మానవుడు పాపాత్ముడు. అందుకని దావీదు మహాభక్తుడు అంటాడు, నేను పాపములోనే పుట్టాను, పాపములోని నా తల్లి గర్భము దాల్చింది. పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సమూహం త్రాహిమాం కృపాయి దేవ శరణాగత వత్సల అంటున్నాడు. ఏ ప్రభు, నేను పాపములో పుట్టా, పాపంలోని జీవిస్తున్నా, పాపాన్ని తింటున్నా, పాపాన్ని తాగుతున్నాను, దాంట్లోనే జీవిస్తున్నాను, దీంట్లోంచి విడుదల చేయి నాయన శరణ కోరుతున్నాడు. ఎవరు విడుదల చేయాలి? ఆ యేసు క్రీస్తు పరిశుద్ధుడైన దేవుడే. కాబట్టి మానవుడు జన్మతః కర్మతః పాపములోనే పుట్టి పాపంలోనే జీవిస్తూ, ఒక ఆయన మన డిఎన్ఏలోనే పాపం ఉందిరా నాయన, మానవుడు అంత ఏమైపోయాడంటే బానిస అయిపోయాడు. ఆదామునిచ్చి మానవుడు పాపంతోనే వస్తూ ఉంటున్నాడు. కాబట్టి జాగ్రత్త. పాపం అంటే ఏదో పిల్లిని చంపితేనో కోతిని చంపితేనే కాదు. చూసే చూపులో, వినే వ్యర్థమైన మాటల్లో, మరి మాట్లాడే మాటల్లో, క్రియల్లో, పాముకు కూరల్లో ఉంటే, తేలుకు కొండలో విషం ఉంటే, మనిషికి నిలువెల్లా విషయమే. మొత్తం నరనరానికి పాపం. అందుకనే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత లేదంటే ఆరోగ్యం అని కాదు, అక్కడ పరిశుద్ధత లేదు. ఎక్కడ చూసినా పాపమే. ఆలోచన పాపం, మాటల పాపం, క్రియల పాపం, అన్ని పాపమే.
ఎవరివైనా సరే నువ్వు పాపివని ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే పాపములో ఉన్న నిన్ను యేసయ్య అతను ఈ రాత్రి పిలుస్తున్నాడు. నిన్ను బాగు చేయాలని, నీ మనోనేత్రం వెలిగించాలని, యేసయ్యను నీకు చూపించాలి, ఆ రాజ్యానికి వారసులు చేయాలని ప్రభు పిలుస్తున్నాడు. ఇది మొట్టమొదటిది. రెండోది చూస్తే ఈ అనుభవం ఏ అనుభవంలో ఉన్నాడు ఈ గుడ్డివాడు? గుడ్డివాడు ఏ అనుభవం ఉన్నాడు అంటే లేవీకాండం 21వ అధ్యాయం 18వ వచనం. లేవీకాండం 21:18. ఏలియనగా ఎవని యందు కళంకం ఉందునో చాలు. ఇక చివరిలో దేనికంటే మొత్తం కలిసి గుడ్డివాడు వచ్చింది. చివర ఆ వచనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చింది కదా, కిందకి రంగారా. అది ఎక్కడ సమీపించకూడదు వీడు? దేవుని సన్నిధి. దేవుని ఎందుకని వానికి ఏదో కళంకం ఉంది అంటే దేవుడి సన్నిధికి ఏమయ్యాడు ఆ వ్యక్తి? దూరం. అంటే ఈ వ్యక్తి కూడా దేవునికి ఏ అనుభవంలో ఉన్నాడు? పాపములో ఉన్న ప్రతి వ్యక్తి దేవుడికి ఏమయ్యాడు? దూరం. నేనంట మరణము భార్యకి భర్తకి, బంధువుకి, స్నేహితుడికి, ఇరుగు పొరుగు వారికి ఏం చేసింది? మరణం దూరం చేసింది. పాపం దేవునికి మానవుడికి, ఆదాము అవ్వలు దేవునితో ఉన్నారు. అయితే ఎప్పుడైతే పాపం చేశారో వారిని దేవునితో సవాసం భూమి మీదకి నెట్టివేశాడు. కారణం పాపమే మానవుడికి ఏం చేసింది? దూరం. అంటారే ఎంతంత దూరం? చాలా 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 దూరం, అనంతం, ఇన్ఫినిటీ, అంత దూరం అయిపోయారు. ఎందుకంటే పాపమే మానవుడిని దేవుడికి దూరం చేసి, తప్పుపోయిన కుమారుడికి ఎందుకు దూరం అయిపోయాడు? తన యొక్క పాపమే తండ్రికి ఏం చేసింది? దూరం చేసింది. నాడు మానవుడు పాపమే దేవునికి దూరం చేస్తుంది. ఒకరి రాత్రి నువ్వు దూరస్తుడుగున్నావేమో, దేవుడింటికి, నూతన యెరూషలేము ప్రార్థనా మందిరానికి దూరంగా ఉన్నావేమో నాకు వద్దని ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దూరస్తుడువైన నిన్ను బైబిల్ అన్నాడు. ఒకప్పుడు మనందరం ఎవరు అని రాయబడింది? దూరస్తులం. అయినా దూరస్తుడువైన నాకొద్దు, ఆ యేసుప్రభు నాకొద్దు, ఆ దేవుడు వద్దు, ఆ దేవుడి మందిరం వద్దని నువ్వు దూరంగా ఉన్నా దూరస్తుడువైన నిన్ను కూడా ఆయన ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. ఇది రెండవ అనుభవం. మూడవ అనుభవం చూద్దాం. ఇప్పుడు అందరూ అతను ఏమంటారు? అతన్ని ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే అతన్ని ఏం చేశారు? గద్దించిరి అని ఏమంటున్నారు? లేకుంటే రాగు అంటే అతను ఏమై ఉంటాడు? అతని పరిస్థితి ఎట్లుంటుంది? నిరాశ, నిస్పృహ. అయ్యో నా జీవితం ఏంటి? ఇప్పుడు గుడ్డివాడు అందరు చూసి నవ్వుకుంటుంటారు. ఏదైనా చూసి ఇతను చూసి ఏందంటారు? నీకేమైనా కనపడుద్దా అన్నారంటే ఏమైంది? మనకి ఏంటి నా జీవితం? నాకేంటి దేవుడు నాకు కర్మే పెట్టాడు? నాకు అందరూ చూడు ఎంత చూసి అయ్యి అని చూసి నవ్వుతున్నారు. ఏందనంటే నాకు చెప్పేవాళ్ళు లేరు అని నిరాశ. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నావు, వాని బాధను బట్టి, ఏ బాధను బట్టి నువ్వు నిరాశలో ఉన్నావేమో. నిరాశ ఎప్పుడొస్తుంది తెలుసా? ఇక నా జీవితానికి కళ్ళు రావు, ఈ పిల్లకి పెళ్లి కాదు, ఈ ఉద్యోగం రాదు, ఈ అప్పులు పోవు, ఈ కొడుకు మారడు, ఈ తాగుబోతుడు మారడు, ఈ భర్త మారడు అని నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో ఆ అవిశ్వాసం విత్తనం పడిందో అప్పుడు నుంచి నిరాశలో ఉంటావు, నిస్పృహలో ఉంటావు. ఈ వ్యక్తి కూడా నిరాశ, నిస్పృహలో ఉన్నాడు. ఏంటి నా జీవితం? పుట్టుగుడ్డువాడిని, నా జీవితం ఇంతేనా? రాత్రి నువ్వు కూడా ఏ పరిస్థితిలో నిరాశలో వచ్చి కూర్చున్నావేమో, అది ఏ పరిస్థితిలో నీకు తెలుసు. అయితే ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను పిలుస్తా ఉన్నాడు. ఇది మూడో అనుభవం. నాలుగోది చూస్తే అందరూ కూడా అతను ఏం చేశారు? గద్దించిరి. ఏం చేశారు? అక్కడ వాడిని గద్దించారు. అంటే గద్దించారంటే ఏం చేసినట్టు? ద్వేషించినట్టు, ప్రేమించట్లా. వాళ్ళు ఎవరు అసలు? ఎవరోళ్ళు? ఏందండి కలప? ఎవరండి? మేము అన్నం అప్పుడు అంటారా? యేసు ప్రభు దగ్గర ఉండేవాళ్ళు వీళ్ళు. అసలు వీళ్ళు ఏం చేయాల్సిన వాళ్ళు? ఈ సంఘంలో వాళ్ళు వీళ్ళు. కొన్నిసార్లు మనోళ్ళు రాని ఏంటంటే మనోళ్ళ నుంచి వాళ్ళు రాని ఈ రకం ఆ రకం అక్కడ ఉంది. యేసు ప్రభు పక్కనే ఉంటారు, రొట్టెలు పెట్టే తింటారు, చేపలు తింటారు, ఏమనుంటే ఇంటికి తీసుకుపోతారు. కానీ ఒక ఆత్మను వాడిని
వాడు కళ్ళు ఎక్కేది కేకలేస్తున్నాడు, అయ్యా తీసుకోవద్దు అనొద్దు. వీళ్ళు వీళ్ళు ఎంతసేపుడు కూడా ఆయన అమ్మడి తిరిగి పెత్తనాలు చేయటమే తప్ప వీళ్ళు బాగుపడే బ్యాచ్ కాదు, బాగుపడినారు వీళ్ళు. అలాంటి వాళ్ళు అనమాట ఈ యేసయ్య అమ్మటోళ్ళు. వీళ్ళు యేసు ప్రభు తెలుసు అనుకుంటారు వీళ్ళు, ఆయన మేమే అంతా అన్నట్టున్నారు వాళ్ళు. అయినా కూడా ఈ దినాల్లో అలాంటి వారు ఉంటేనే సంఘం విస్తరించబడదు. వాడిని కేకలేస్తూ ఉంటే వాడిని గద్దిస్తున్నారు, అంటే వాడిని ద్వేషిస్తున్నారు. ఒకవేళ నిన్ను కూడా నీ కుటుంబంలో వాళ్ళు ద్వేషిస్తున్నారా? నీ కులం, నీ మతం, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారు నిన్ను గద్దిస్తున్నారేమో, ద్వేషిస్తున్నారేమో. యేసు ప్రభువారు మాత్రం తెలుస్తున్నాడు, ఆయన ప్రేమిస్తున్నాడు నిన్ను. అమ్మా నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడయ్యా. ఈ రాత్రి నిన్ను ప్రేమిస్తున్నాడు యేసు ప్రభువారు, ప్రేమించి పిలుస్తున్నాడు. ఒకసారట జరిగిన సంఘటన, ఒక ద్వారా అతడు ఆ దినాల్లో వాళ్ళు బానిసలను కొనుక్కునే వాళ్ళంట. సంతలో ఈ గేదెల్ని, పశువులను కొన్నట్టు సంతలో మనుషుల్ని కొనేవాళ్ళంట పనికి. అయితే ఒక పిల్లోడు వాళ్ళకి అమ్మారు. ఆ పిల్లోడు ఒక్కడే అల్లాడుతున్నాడని ఆ పిల్లోడికి చెప్పాడు, అరే నువ్వు రారా నా ఎమ్మట అన్నాడట. ఏంది అయ్యగారంటే, ఒకరిని కొన్నావురా బానిసగా, నువ్వు అక్కడ అల్లాడిపోతున్నావు, చాలా నమ్మకస్తుడివి, నేను ప్రభు నమ్మినోడు పిల్లోడు అంటే, సరేనా అయ్యగారు అని పోయాడు. సంతలో చూసిన, చూడరా నీకు ఎవరు కావాలంటే వాళ్ళు కొందాం అన్నాడు. కథ కాదండి ఇది, సంఘటన. అనగానే చూసి ఇది కొందాం అన్నాడు. ఆ ముసలోడు తగ్గటం గడగడ వణుకుతుంది. నీకెందుకు ఆ ముసలోడు, నీకేం చేస్తాడు, ఇవాళ రేపు పోయేటోడు కాదు సార్ నా మీద. లేదు వద్దు, వీనికి మనం రోగం చూపియాలా, వానికి పరిచర్య మనం చేయాలి, చచ్చిపోతాడు ఏమో తెలియదు, వద్దు నా మాటినట్టే ఈ ఒక్కసారి కాళ్ళు పట్టుకుంటా. అయ్యగారు ఈ ఒక్కసారి నా మాటిను, నేను ఎప్పుడు ఇటు బతిమాళ్ళ ఏంద్రంటే మందు పట్టు అంటే, సరే కొన్నాడండి. ఇంటికి పోయిన కానించి వానికి ఏం వస్తున్నాడు తెలుసా, మందు. ఏ మందు? దగ్గు మందము. మందు ఇస్తున్నాడు, టాబ్లెట్ ఇస్తున్నాడు, పరామర్శిస్తున్నాడు, ఇడ్లీ టిఫిను అన్ని ఏదోటి వానికి పెడతా ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఈయన చూశాడు అయ్యాడు, సార్ మర్యాదగా చెప్పు, మీ బాబాయ, మీ మామయ్య ఈ రోజు చెప్పబోతు నువ్వు చెప్పు, లేకపోతే నేను ఎంత వద్దన్న అసలు కొంటమేంటి, కొనగంచి వాడికి అసలు సంతోళ్ళకి ఇష్టపెట్టడం ఏంటి, అసలు ఏంటి వానికి బట్టలు తీస్తున్నావు, బట్టలు వేస్తున్నావు, దుప్పటి కప్పుతున్నావు. అసలు సొంతోడు కూడా ఈ రోజుల్లో సొంత కన్న తల్లిదండ్రులే పిల్లలు చూడట్లే, విశ్వాసులు కూడా చూడట్లే. ఏమన్నా అనుకోండి మీరు, పేరుకి ఇక్కడ కూర్చోవటమే, ఇంటికి పోతే అసలు వాళ్ళు చూడరు. ఉంటే ఆమన్నా ఉండాలి, నేనే ఉండాలంట ఈ కోళ్ళు. రేపు ఏం కూడా ఇది కోళ్ళు అత్త ఇది రేపు ఏం పరిస్థితి కూడా అంతే. వాళ్ళు చేసిందే రేపు మన తలోపన ఉంటుంది. ఎంత దౌర్భాగ్యమో, ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు నాకు. ఎందుకు దేవుని భక్తి ఏమింటున్నావు? నీ తల్లి లాంటిది కాదా అత్త, నీ మామ లాంటి వాడు, నీ తండ్రి లాంటి వాడు కదా నీ మామ. చూడరు. ఎందుకంటే దేవుని యొక్క శక్తి ఎరగలేదు, ఏదో వస్తున్నాం పోతున్నాం. ఇక్కడ కూడా ఇప్పుడు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. సొంతోళ్ళే చూడట్లేదు. ఎంతమంది వృద్ధుల్ని తల్లిదండ్రులు ఉండగా వృద్ధాశ్రమం చేరుస్తున్నారు. కారణం ప్రేమలు లేవు. అయితే ఈ పిల్లోడు అది చెప్పు, మర్యాద చెప్పు అంటే, అప్పుడు ఈడనుకున్నాడట, కొద్ది కోలుకున్నాడు. అప్పటికి కోలుకున్న తర్వాత, అయ్యా ఈరోజు చెప్తాను అయ్యగారు, ఏంటి చెప్పు అన్నాడట. ఇతడు ఎవరో తెలుసా అంటే, మీరు కాదండి, ఇతడు ఎవరో తెలుసా, చెప్పురా అన్నాడు. నన్ను నా ఇంటికి, నా బంధువులకి, నా తల్లిదండ్రులకి, మా ఊరికి దూరం చేసిన దుర్మార్గుడు, వీడికి గుండె గభీల మంది ఊరికి ఇప్పుడు దాకా పెట్టి అని ఏం పెట్టిండ్రు ఇప్పుడు. అయితే నన్ను కిడ్నాప్ చేసి అమ్మినోడు ఎవడో తెలుసా, ఈడేనండి. వీడు చెమటలు పట్టినట్టు చేయటానికి కొనని. అయితే మరి ఎందుకు కొన్నవరా? నా దేవుడు ప్రేమ సార్, నేను ఎందుకు ఆ మాట కూడా అన్నానంటే మీకు అర్థం కావాలని చెప్పా. కానీ నేను ఆ మాట అన్నాను, ఆయన నాకు కీడు చేసిన మేలే చేయాలి. మా యేసు ప్రభు ప్రేమ అలాంటిది, ఈయన్ని కూడా ప్రేమిస్తున్నాడు యేసు ప్రభు వారు. ఆ ప్రేమతో నేను ప్రేమించాను, ఆ యేసు ప్రభు వారు నన్ను ప్రేమించాడు. ఆ ద్వారా అన్నాడంట, నన్ను కూడా ప్రేమిస్తాడా? నిన్నే సార్, ఈ దుర్మార్గునే ప్రేమించాడు, నిన్నెందుకు ప్రేమించాడు సార్? యేసు ప్రభు వారు అందరినీ ప్రేమిస్తాడంటే వాడు మారుమనసు పొందే. దీని అంతటి కారణం ఏంటి? ప్రేమ. ఈ దినాల్లో ప్రేమలు లేవు. అంతా కూడా వేషం, కక్షలు, పక్కనే కూర్చుంటాం కానీ ఒకరికొకరు పడదు. నేను ఒకసారి చెప్తాను, పోయే వాక్యం, ఊరిని పేరు చెప్పను. కూర్చున్నారు,
ఈ హడావుడికి వచ్చి ముచ్చేసుకొని ప్రార్థన చేస్తాం. ఆమె నన్ను ఏం చేసుకుందో దేవుడు అడుగు. ఇది చూసింది ఇక్కడే ఉన్న లీకింది నీకు వందలే ఆగు అనుకున్నాయి కదా. అయిపోయే లోపల అయిపోయి వాక్యం అంత అయిపోయింది రాండి. దేవుడు నీ యాన్ని చెప్పి నీ యాన్ని చెప్పి మీరిద్దరు పర్లోకం పోతున్నారా అని. ఏంటిది ఈ ఇవ్వాలంటే ఇక్కడ బాగానే ఉంది. రేపు 2 మేఘాలు ఏం రావు, ఒకే మేఘం వస్తుంది, మేఘం మీద అందరూ పోవాలి, నువ్వు ఎత్తబడతావా? అయ్యా తప్పైపోయింది. ఏం ద్వేషం, ఏం కక్షలు? ఎందుకంటే నిజమైన ప్రేమ ఎందుకు లేదంటే ఏదో లేడు లోపల, సైతాన్ లోపల కూర్చొని ఉన్నాడు. అందుకనే ఈ ద్వేషం. ఈ రాత్రి నీ కోడలు నిన్ను ద్వేషిస్తుందా? నీ మామ నిన్ను ద్వేషిస్తున్నాడా? లేకపోతే నీ అత్త నిన్ను ద్వేషిస్తుందా? నీ బంధువులు నిన్ను ద్వేషిస్తున్నారా? అయినా ఈ రాత్రి యేసయ్య నిన్ను ప్రేమిస్తూ పిలుస్తున్నాడు. ఇది 4వ అనుభవం. 5వ చూస్తే అతడు ఏ అనుభవంలో ఉన్నాడో తెలుసా? చూడండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అతను గద్దించిరి అని చెప్పాము, చూసాం కదా. అంటే తునీకరిస్తున్నారు. ఏం చేస్తున్నారు? తునీకరిస్తున్నారు. ఒకవేళ నువ్వు కూడా తునీకరించబడ్డావేమో, యేసు ప్రభువారు కృంగిపోయి ఉన్నావేమో తునీకరిస్తున్నారని యేసు ప్రభు రాత్రి నిన్ను పిలుస్తున్నాడు. ఆ గురుడివాన్ని పిలిచిన దేవుడే ఈ రాత్రికి వచ్చిన నిన్ను కూడా పిలుస్తున్నాడు. బాగు చేయాలని, నిన్ను పరిష్కరించాలని, నీకు మేలు చేయాలని, నిన్ను ఆ రాజ్యానికి వారసుడిగా చేయాలని, ఆయన దగ్గరికి రావాలని, ఆయన సన్నిధిలో నువ్వు కనపడాలని ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. ఆయన నిన్ను కోరుకున్నాడు. ఈ గుడ్డివాడు కూడా తర్వాత ఎక్కడ కనపడ్డాడు? ఆయన సన్నిధిలో, ఆయనతో ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు కూడా ఆయన సన్నిధిలో ఉండాలని ఈ రాత్రి నిన్ను కూడా పిలుస్తున్నాడు. అంతేకాని నీ సొమ్ము, నీ ఆస్తిని ఎవరు తీసుకోవాలని కాదు. ఇది 2వ అనుభవం. మూడోది చెప్పి నేను ముగించేస్తాను. 9, 7 ఇంకొక 20 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను. ఖచ్చితంగా గంట ముగిస్తాను. అంటే ఇంకొక 15 నిమిషాలు క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఈ వ్యక్తి పిలుస్తున్నాడు అని చెప్పారు. ఇతనిలో ఉన్న మంచి లక్షణాలు ఏంటి? ఒక 7 ఉన్నాయి ఆ అధ్యాయంలోనే. ఎక్కువ రిఫరెన్స్లే ఉండవు, దాంట్లోనే చూపిస్తాం. పాయింట్ నెంబర్ 1, లోకాసు సువార్త 18వ అధ్యాయం 36వ వచనం చదవండి తొందరగా. బాగుపడాలంటే ఈ రాత్రి 7 నీకు కావాలి. ఈ రాత్రి నువ్వు దేవుడి సన్నిధిలో ఇక్కడ కాదు అక్కడ కూడా నువ్వు కనపడాలంటే, యేసుతో నువ్వు ఉండాలంటే, ఆ రాజ్యానికి వారసుడు కావాలంటే ఈ 7 నీలో ఉండాలి. మొట్టమొదటిది, జన సమూహము దాటిపోవచ్చున్నప్పుడు వాడు అది టర్నింగ్ పాయింట్ ఏంటంటే అతని జీవితాన్ని బాగు చేయడానికి ఏంటో తెలుసా? యేసును ఏమన్నాడు? చప్పుడు. ఏ చప్పుడు? మనం అన్ని చప్పుళ్ళు వింటాం కానీ ఏసే చప్పుడు వినం. అన్ని చప్పుడు, పనికిమాల చప్పుళ్ళు అన్నీ వింటాం. అది సెల్ ఫోన్ చప్పుడైనా, టీవీ చప్పుడైనా, లేకపోతే డ్రామా అయినా, డాన్స్ అయినా, లోకంలో ఏ అనౌన్స్ అయినా, ఏ చప్పుడైనా వింటావు. యేసుని గురించి చప్పుడు అంటే నీకు చెవులు బాబు వినబుద్ధి కాదు, ఇసుగుపడుతుంది. చూడండి ఎంత దారుణమైన పరిస్థితో. అదే ఈ పెరవల గ్రామంలో డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టామన్నట్టుకి అసలు ఈ ప్రజలే ఉంది, అసలు ఊరు మొత్తం అక్కడ కూర్చోపోయిందా? ఎందుకంటే మనోనేత్రం గుడ్డితనం కలుగు చేసింది నాడు. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి బాగుపడటానికి యేసును కూర్చొని చప్పుడు విన్నాడు. ఈ రాత్రి దేవుడు వాక్యం వింటే ఆ వాక్యం నిన్ను బాగు చేస్తుంది. ఏముంది బైబిల్లో? ఈ వాక్యమే నన్ను బ్రతికించును అంటే బాగు చేసి బ్రతికిస్తుంది. నీ వాక్యమే నన్ను నెమ్మది కలుగు చేస్తుంది. నీ వాక్యమే నా ప్రాణమును తెప్పరిల్ల చేస్తుంది. వాక్యమంతా జీవము కలిగినది. ఈ రాత్రి నేను బాగు చేసేది వాక్యమే, నేను శుద్ధీకరించేది వాక్యమే. ఇది మొట్టమొదటి మాట. రెండోది విన్నాడు. రెండో మాట అర్థమయ్యాడు కదా, అర్థం కాదు. వాళ్ళ తెలియదు, చదవట్లేదు, నొక్కలేదు, కూర్చొని ఇక్కడ నాకు అప్పు చెప్పినట్టు బాధ్యత అన్నట్టు. ఎందుకని? తెలిసిందా? తెలియకడిగాడా? తెలిసడిగాడా? తెలియకడిగాడు. ఎందుకని? ఏమి లేవు, కళ్ళు లేవు. శబ్దం వినపడుతుంది కానీ కళ్ళు లేవు. కానీ ఇది ఏమి అని అడిగాడు. అడిగితే వాళ్ళు ఏం చెప్పారు? వారు చాలు అంటే తెలుసుకున్నాడా? తెలుసుకోలేదా? అంత తర్వాత ఏమంటాడు? అప్పుడు వాడు యేసు తెలిసాడా? తెలుసుకోలేదా? ఎప్పుడు? తెలియదు, ముందు అడిగి. అందుకని నిర్గమాకాండం ఇర్మియా గ్రంథం 6:16 ఏముంది? 6:16 యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మార్గములో నిలిచి చూడుడి,
పురాతన మార్గం గురించి విచారించి తెలుసుకొని మేలు కలుగు మార్గం ఏదో అడిగి తెలుసుకో. ఏం అడిగితే తప్ప, అడిగమని అతిగా అడగకూడదు. రెండు ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు నేను పెరవలకి ఒక 20 సంవత్సరాల క్రితం శ్రీనివాసరావు గారు ఉన్నప్పుడు ఒకసారి వచ్చాను. సేవకుల మీటింగ్ వచ్చామంతప్పుడు. అయితే అప్పుడు నేను తాడుబై నుంచి వచ్చాను, సేవకుల మీటింగ్ వచ్చాను. తర్వాత ఇప్పుడు నేను ఒక్కడిని వస్తున్నాను అనుకో, అడగొచ్చు. బస్ స్టాండ్కి వెళ్ళా, అడగొచ్చు. ఏమని, సార్ మరి పెరవలి పోవాలంటే ఏందని అడగొచ్చు. కానీ అతిగా అడగటం అంటే ఏం తెలుసా? ఒకడు పోయాడు, సార్ డ్రైవర్ని అడిగాడు, ఈ ఊరు ఈ బస్సు పెరవలి పోతుంది సార్ అని. పోతాయి చాలా చాలు. అయినా వీడికి అనుమానం ఎక్కువ. కండక్టర్ని చూశాడు, సార్ బస్సు మీరేనా? అవునండి. పెరవలి బాధ్యత నేనేనా? పోతాను. చాలంటే కూర్చున్నాడు. కూర్చోగానే ఈ పక్క సీట్ ఒకడున్నాడు. అవునా, నేను పోయేది అక్కడికి. మగోళ్ళు ఆడు ఆవిడ పిలిచాడు. ఏందని? పర్వాలేదు పోయేదాన్ని. ఆ బొట్టు ఫుల్ టైట్గా ఉంది, గ్యాస్ బస్సు అనమాట. ఇక చూడు, ఈ ట్యాగ్ తట్టుకోలేక సంబంధం తట్టుకోవాలి కాదు. ఆమె ఇంకొక అడుగుతుంటే బస్సా పోయి అందామె. డ్రైవర్ కండక్టర్ పరిగెత్తుకుని ఏంటంటే ఈడెవరో మా మైండ్ పెట్టండి అయ్యా, ఇది ఏంది కర్మ. డ్రైవర్ అని కలిసి మా నోటి నీకేం చెప్పారు? పెరవలు పోయేది నేనే డ్రైవర్ నాన్న, నేను నాశనం పోతాను అట్లా. ఒరే కండక్టర్ అటు నుంచి వచ్చింది. సరే నీకు చెప్పాక నేను ఈ కండక్టర్ అని, ఇక మేమే అడిగిపోతాం, నీకేం పట్టింది పోయే కాలం. వీళ్ళందరూ మా మైండ్ ఏం లేచి నా మైండ్ పెట్టి ఇచ్చేస్తాం అనుకున్నా. అని ఆయన ఇది చూడు గందరగోళం. ఏంది అతిగా అడగకూడదు. అతిగా అడగటం కాదు. మీరు ఒక రోజు వచ్చింది ఒక ఆయన, మాస్టర్ ఒక డౌట్ అడిగి చెప్పాను. ఏదో చెప్పాను, అసలు ఆ పండు తినేటప్పుడు దేవుడు అడ్డం రాకూడదా అని. నువ్వు అడ్డం రాపోయి దరిద్రం పెంచుడుగా. ఏంది పనికి వాళ్ళ ప్రశ్నలు కాబట్టి ఏమైనా ఉందా? దేవుని ప్రశ్న చక్కు నీకుందా? నువ్వు అడ్డం రాపోయావు, నువ్వు అడ్డం రాపోయావో పోయేవాడు. దేవుణ్ణి అడుగుతావా? ఆయన చెప్పాడు, చరిత్రించాడు, స్వస్థం అన్నాడు, చావు అన్నాడు. నేను చెప్పాను ఇష్టం, ఏది మంచో చెప్పాడు కదా వివరంగా. అడ్డం ఇంకొకడు అంటాడు, ఇత్తనం ముందా చెట్టు. నేనన్నా నువ్వు ఎప్పుడు ముందా అని. చెట్టే ముందు అయితే ఇత్తనం ముందు అయితే నీకెందుకురా నాయన, నువ్వు తినాల్సిన పొటపొగలు కొట్టుకుంటున్నావు కదా. యారాజు ఎందుకు నీకు ఇవన్నీ ఈ అతి ప్రశ్నలు? చెట్టు ముందో ఇత్తనం ముందు ఏంది ఇది కాదు. నీ బతుకు ఎప్పుడు పోద్దో తెలియదు, క్షణికమైన బ్రతుకు ఎప్పుడు రాలిపోతావో తెలియదు. నా బతుకేంటి, నేను ఎందుకు పుట్టా, ఎక్కడ పోవాలి, చస్తే నా గతేంటి, నా గమ్యం ఏంటి, ఇది ఎరుగు నాయన. ఇవన్నీ నీకు అవసరం లేదు. అందుకని దైవజన్ భక్తి గారు ఎవరికి ప్రశ్నలకు ఆన్సర్ చెప్పారు. ప్రార్థన చేసుకొని నీకు దేవుడు చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకటి ఇది తెలియక అడగడం కాదు, విమర్శించాలని. జాగ్రత్త. ఇట్లా అతిగా అడుగుతాడు. ఇంకొకడు ఉన్నాడు అసలు అడగడు. ఇది రెండో బ్యాచ్. ఇది ప్రమాదమే. ఒకడు కొత్తగా పెళ్ళయిందంట. పెళ్ళయి వాడి చదువు లేకపోయి ఇన్సర్ట్ చేసిందంట. నాకు దగ్గర వాడు టై కట్టాడంట. కట్టి పెళ్లి కదా, భార్య ముందు కొద్దిగా చూపిస్తే కొద్దిగా బాగుంటుందని చూపించి ఆ పెళ్లి నిజాలకు వెళ్తా ఉన్నాడు. వెళ్ళి ఆ అత్తగారింటి కాడి నుంచి కాకుండా వాళ్ళ అమ్మగారింటి నుంచి వీళ్ళ అత్తగారింటికి పోవాలి. అడవిలోంచి పోవాలి దారి. వీళ్ళు బయలుదేరి లాస్ట్ బస్కి ఎక్కారు. లాస్ట్ బస్కి అక్కడ తీసిపోయాడు భార్యని. భార్య అంటుంది, ఏమండి ఈ బస్సు అడుగు మన ఊరు బాధ్యత లేదు, మన అమ్మగారు మీ అత్తగారు మీ ఊరి కంటే పిచ్చి మొహం ఎర్రవాలి, ఆ ఎర్ర బస్సు ఎప్పుడు మా ఊరికి వెళ్ళేది అంటే పచ్చి బస్సు పోతా. కొన్నిసార్లు చెడిపోతే ఎర్రదో పచ్చదో ఏదో నీ మొఖాన్ని ఏదో చేతరు వేయిపోతే ఊరుకోరు. డిపోన్ చేసామయ్యా, బస్సు చెడిపోయింది పెరవలకి, ఏదో ఒకటి ఎర్రదో తెల్లదో అంటారు. అంటే ఇదంటే నేను పుట్టిన కాల్చి ఎర్ర బస్సులు ఎక్కువ అది లాస్ట్ బస్సు. ఇక చూడండి, చమటలు పెట్టి ఎక్కడో అడవిలో ఆగి కండక్టర్ అడిగాడు, చెప్పండి సార్ అని. ఫోటో అన్నాడు. ఏం కొట్టేదిరా, నాకు నా మైండ్ జనపాక ఏం కొట్టమంటారు అంటే, ఫోటో ఎప్పుడు పోయేది ఎర్రబస్సు ఎక్కడికే. ఏం ఎర్రబోసురా, ఏ ఊరు నీది ఏంటంటే పెరవలని. ఒరేది పెరవలు కాదురా, ఒలివేరు పోతుందని. కాదు సార్ ఎర్రబోసు. అరే నువ్వు మైండ్ కన్నా ఎర్రబోసు నల్లబోసిందిరా, తెలియకపోతే ఏం చేయాలా? అడుగు, ఒక మాట అడుగు. ఏముంది సార్ ఇది పెరవలు పోద్దా ఏందా అని అడుగు. అంటే ఈ భార్య ఈ పంచమానుడు చెప్పాడు,
అడుగురా అంటే పుట్టినగా చెరబోతు మా ఊరి అన్నాడు. దిగు, అందరు నవ్వి పిలిచారు అడుగుల మధ్యలో. ఎందుకు ఈ కర్మ? తెలియనప్పుడు అడుగు. ఈ గుడ్డివాడు ఎంత మంచోడు. తెలియక ఏం చేశాడు? అయ్యా ఈ శబ్దం ఏంది, నీకు తెలియదు వాక్యం, అడుగు. అయ్యా యేసు ప్రభువారు ఏంటి, ఎందుకు ఇప్పుడు మేమున్నాం, మాకు తెలియదు, యేసు ప్రభు ఎవరో తెలియదు, మా లెక్కలో మా పూజ పురస్కారం చేసి తెలియక సత్యాన్ని తీర్చుకోవడానికి యేసు ప్రభువారు ఏంటి అని చెప్పారు, విన్నాం, నిజమే, ఇది వాస్తవమే, తెలుసుకున్నాం, నమ్మాం. అడగడంలో తప్పేముంది? లోకంలో సామెత, అడగకపోతే అమ్మేనా, నువ్వు మా అమ్మ అడగకుండా పెట్టిందని. ఈ రివర్స్ సమాధానం, జనరల్ సమాధానం అన్నమాట. అడగాలి, అడిగి తెలుసుకో. కాబట్టి ఈ వ్యక్తి బాగుపడటానికి రెండోది అడిగి తెలుసుకున్నాడు. మూడోది వచనముల చివరి మాట చూడండి, లోకాసు వార్త 18వ అధ్యాయం, ఇది పై పని చూసేద్దాం చూడండి. టైంలో 18వ అధ్యాయం 3వ మాట, బాగుపడటానికి విశ్వాసం. విశ్వాసం ఆ మాట లోకాసు వార్త 18వ అధ్యాయం 42. యేసు చూపు పొందుము, విశ్వాసం ఏం చేసింది? బాగు చేసింది. మూడోది విశ్వాసం. ఇందాక చెప్పా, అవిశ్వాసం గుడితనం కలుగు చేసింది, విశ్వాసం మనోనేత్రం వెలిగించింది. ఈ రాత్రి నువ్వు బాగుపడాలంటే నీ విశ్వాసమే, నీ విశ్వాసమే. ఈ రాత్రి విశ్వాసం ఉంచు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే నువ్వు బాగుపడతావు. నీ కుటుంబం బాగుపడుతుంది, నీ బజారు బాగుపడుతుంది, నీ ఊరు బాగుపడుతుంది, నీ బంధువులు బాగుపడతారు. ఈ రాత్రి విశ్వాసం ఉంచి ప్రభునందు. ఈ గుడ్డివాడు ఎవరు ఎందుకు విశ్వాసం ఉంచాడు? మనుషుల ఎందు కాదు, కులం ఎందు కాదు, మతం ఎందు కాదు, ఎవ్వరు కాదు, తన దగ్గర ఉన్న వాళ్ళందు కూడా కాదు, యేసయ్య మీదనే ఉంచాడు. నువ్వు కూడా చర్చికి వచ్చేవాళ్ళ మీద కాదు నమ్మకం, ఎవరి మీద? విశ్వాసముని కర్త, దాని కొరకు యేసువై మీద విశ్వాసం వచ్చు, నీవు నీ కుటుంబం బాగుపడుతుంది. అంతకంటే మార్గం లేదు. ఇది మూడోది. చాలు, విశ్వాసం మీద అని చెప్తే టైం అవుతుంది. ఇది 3. 4 చూద్దాం. 4వ మాట అది చదవండి, అదే వచనంలోనే 37 చదవండి, 37 కానీ 38. అప్పుడు వారు, యేసు దావీదు కుమారుడా కరుణించమని కేకలు వేయగా, మరి ఎక్కువగా దావీదు కుమారుడా, ఏముంది లక్షణం? 4వది ఒప్పుకున్నాడా? కాదు, కాదు. మనుషులు కేకలకు భయపడాలా, మనుషుల గద్దింపుకు భయపడాలా, వాటిని పట్టించుకోవాలా. మరెక్కువ కేకేశాడు. కేకేయబాకని వాళ్ళు వచ్చారు, కానీ వాళ్ళకి భయపడినవాడు. నువ్వు బాగుపడాలంటే నీ కులం మతానికి భయపడబాకు, మనిషికి భయపడబాకు, జీవము కలిగిన దేవుడికి భయపడు, దేవునికి భయపడు. నువ్వు బాగుపడతావు, నువ్వు ఆస్వాదించబడతావు. దేవుని భయం, దేవుడి యందు భయభక్తులు కలిగుంటే నువ్వు భయపడతావు, తద్వారా నువ్వు బాగుపడతావు. ఈ దినాల్లో బాగుపడకపోవటానికి కారణం ఏంటంటే భయం లేదు. భయం లేదు, దేవుడు వాక్యం అన్న భయం లేదు, దేవుడు సన్నిధన్న భయం లేదు, దేవుడు అనేది భయం లేకుండా పోయింది. కారణం సాతాను లోపట వాళ్ళు హృదయాన్ని కఠినపరిచాడు. రాత్రి గుర్తుపెట్టుకో, ఈ వ్యక్తి దేవునికి భయపడ్డాడు కానీ మనుషులకు భయపడాల, అందుకనే బాగుపడ్డాడు. ఒకవేళ మనుషులకు భయపడే తర్వాత అని నెలకొని కూర్చుంటే ఏమయ్యేవాడు? భయం పోయేదా? గుడ్డోడుగానే ఉండేవాడు. రైట్, ఎవరు బాగా చూస్తున్నారు మొత్తం. కాబట్టి అందుకని అంతేపోయావు. నువ్వు కూడా మనుషులకు భయపడి వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు. మొట్టమొదట మా బంధువులందరూ కూడా మా ఇంట్లో మా అమ్మని దేవుని రక్షించాడు. అయితే అందరూ కూడా రకరకాలు మాట్లాడారు, ఎవరిని పట్టించుకోలేదు. నేను మా తమ్ముడిని, అప్పుడు మా నాన్న రక్షణ రాలేదు కానీ మమ్మల్ని వద్దలేదు. మేము మాత్రం అచ్చంపేట నుంచి, మా సొంత ఊరు అచ్చంపేట, మేము కోస్తూరు మందిరానికి వచ్చాం. అచ్చంపేట లేదప్పుడు. అయితే ఒకరితో మాకు అనవసరం ఏమన్నా అనుకోనాను. తర్వాత మా అమ్మ ద్వారా దాదాపు 400 మంది హిందూ ప్రజలు నమ్ముతున్నారు. అక్కడ దేవునికి మందిరం స్థలం ఇచ్చి అక్కడే మందిరం కట్టారు. కాబట్టి ఇప్పుడు దాదాపు 500 మంది సంఘం అచ్చంపేట. కాబట్టి 3 అంతస్తుల మందిరం. అంతగా ఆశ్చర్య కారణం ఏంటంటే దేవుడు ఒక ఆత్మను దేవుడు సిద్ధపరిచాడు. దాని ద్వారా అదే ఆమె మనుషులకు భయపడి, కులానికి భయపడి ఆ మెలకొని కూర్చున్నట్టయితే ఏమయ్యేదో. దేవుడు ఇంకొకరిని ఏర్పాటు చేసి కాదని కాదు, కానీ భయపడకూడదు. బాగుపడింది ఆమె ద్వారా, మేము బాగుపడ్డాం. లేకపోతే ఎక్కడ పాడైపోయేవాళ్ళం. రాత్రి నువ్వు బాగుపడాలంటే మనుషులు భయపడబాకు, దేవుడికి భయపడదు. ఏనోది 4వది. 5వ మాట మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఇదే మ్యాటర్ ఉంటుంది. అక్కడ చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 49వ వచనం 50వ వచనం చదవండి. అప్పుడు యేసు నిలిచి వాని పిలువడని చెప్పగా పిలిచి
ధైర్యం తెచ్చుకున్నాము. ఆయనని పిలుచు లెమ్మని వానితో చెప్పిరి. అంతటి వాడు బట్టన పారవేసి, అది అతడు బాగుపడటానికి 5వ కారణం ఏంటి? పారేయాల్సింది పారేశాడు. ఏందది? ఏ బట్ట? ఏ బట్ట? మురికి బట్ట. ఏ బట్ట? పాపపు బట్ట. ఏ బట్ట? అది సారాయి బట్టు, చుట్టబట్టు. బట్ట అంటే చెట్టడం కాదండు. అది ఏదైనా కానీ పాత జీవితం, ప్రాచీన స్వభావం, ఆ అడుక్కునే జీవితం అంటే పాత జీవితం పారేశాడు. ఈ రాత్రి ఏ పాపమో, ఏ పాత స్వభావమో దాన్ని విడిచిపెడితే నువ్వు బాగుపడతావు. అది ఎడవనంత కాలం నువ్వు బాగుపడవు. అంతే. అతను ఎంట తెచ్చుకుంటానలా దాన్ని ఏం చేశాడు? పారేశాడు. ఈ రాత్రి ఏది పారేయట, తీసివేయట, ఏది తీసి నీ హృదయంలో ఉందో దేవుడికి ఇష్టంగా అంది, మురికిది, పాతది, పనికిమాలింది, వ్యర్థమైంది నీ హృదయంలో అయ్యి ఉన్నాయో ఈ రాత్రి తీసేస్తే నువ్వు బాగుపడతావు. తీసేయకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ అన్నాడు, అయ్యా ఈ చెడు అలవాటు ఉన్నాయా, ఇవన్నీ తీసేసుకుంటే నువ్వు బాగుపడతావు, లేకపోతే నువ్వు చస్తావు అంటాడు. ఈ రాత్రి ఏ పాపం నీళ్ళు ఏళ్తుందో దాన్ని తీసేస్తావు. ఇది 5వ. 6 అక్కడే వచ్చింది చదువు. 50 దిక్కున లేచి యేసునొద్దకు ఆలస్యం చేశాడా? ఈ రాత్రి బాగుపడాలని ఎక్కడ రావాలి? దేవుడి సన్నిధికి రా. దేవుడి సన్నిధికి రా. ఆయన వద్దకు రా. లోకంలో బాగు చేయగలిగిన వాడు యేసుక్రీస్తు తప్ప ఎవరు? ఏముంది? మార్కు 7:37 ఏముంది? ఈయన సమస్తమును బాగుగా చేసే దేవుడు. ఈయన బాగు చేయడానికి వచ్చాడు యేసు ప్రభువారు. నేను చెడగొట్టడానికి కాదు. ఈ కోడికలు ఈ గ్రామాన్ని బాగు చేయడానికే, ఈ రాత్రి మీ కుటుంబాలు బాగుపడటానికే, ఈ చుట్టుపక్కల ఉన్న వారు బాగుపడటానికే తప్ప మీ కుటుంబాలు పాడుగాటానికి కాదమ్మా. మీ పిల్లలు మీరు బాగుపడాలని యేసుక్రీస్తు యొద్దకు రండి. దేవుడి సన్నిధికి రండి. ఈ వ్యక్తి బాగుపడి వాళ్ళు పిలిచారు. నేను రాను అంటే ఏమయ్యేవాడు? మనుబాబన ఏమయ్యేవాడు? వాడు అంతే తెచ్చేవాడు. బాగుపడకుండా పోయేవాడు. గెలవటంతో దిగ్గున ఆలస్యం చేయలా. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రభు యొద్దకు రండి, ప్రభు సన్నిధికి రండి. మీరు మీ కుటుంబాలు బాగుపడును గాక. ఇది 6. లాస్ట్ మాట చదువుదాం, ప్రార్థన చేస్తున్నాం. చివరి వచ్చింది చదువయ్యా. యేసు ఎంత మంచి దేవుడు అండి. యేసు ప్రభువు కూడా చాలా ఉన్నాయి లక్షణాలు దాంట్లో. నేను అది చెప్పడానికి టైం లేదు. కానీ యేసు క్రీస్తు వారు చేసినట్టు తెలుసా? ఒక గుడ్డివాని కేక చదువు. నీకేం కావాలని అడగ్గా బోధకుడా 7వ లక్షణం ఏంది వాళ్ళు? అది ఏంది? ప్రార్థన. ఆయన అడుగుతున్నాడు ప్రార్థన. నిన్ను బాగు చేసేటో తెలుసా? నీ కుటుంబాన్ని బాగు చేసేటో తెలుసు ప్రార్థన. నా జీవితంలో, నా సేవ జీవితంలో ఈ 27 సంవత్సరాలు నేను గురిజాలు పోయి ఇప్పుడు 18వ సంవత్సరం. అనేక మంది సేవకులు అనాది సీక్రెట్ ఏంటి? ఏమీ లేదయ్యా, ఒకటే స్తోత్రం. నాకు ఏ పరిస్థితి వచ్చినా నేను దానియేలు గ్రంథంలో ముమ్మారు ప్రార్థన అన్నట్టు ఉదయం మధ్యాహ్నం నేను ఆయన పులిపీఠం దగ్గరికి వెళ్ళి, బలిపీఠం అక్కడికి వెళ్ళి ఓడి ఏడ్చి ప్రార్థన చేయడం తప్ప నాకు ఏమీ చేత కాదు. ప్రతి సమస్యకు పరిష్కారం ఆ ప్రార్థనని ఎరిగాను. మా తల్లి ద్వారా నేర్చుకున్న కన్నీళ్ళతో ప్రార్థన. అయితే ఆ కన్నీళ్ళతో కూడా ప్రార్థన తప్ప నాకు ఏమి చేత, ఏదన్నా పోయి ఏడవటం తప్ప, అయ్యా నువ్వు తప్ప నాకెవరు లేరు, నీ సేవకొచ్చా, నువ్వే నాకు సాయం చేయంటే ప్రతి మూయబడిన ద్వారాన్ని తెరుచుకుంటూ దేవుడు ముందుకు నడిపిస్తున్నాడు. నా సీక్రెట్ ప్రార్థన ఏం చెప్పాను, అంతే తప్ప ఏమీ లేదు. మీ అందరికంటే నేను తక్కువ అని చెప్పాను. నేను నన్ను అడిగిన వారికి చెప్పే సలహా అంతే తప్ప మీరు కూడా అదే చేయండి. ప్రార్థన. ఎన్నో పరిస్థితులు వచ్చినాయి, ఎన్నో సమస్యలు వచ్చినాయి. ఏ వచ్చినా ఆయన పాద పెట్టి నేను నచ్చాను. నాకే కాదు, నీకైనా నాకైనా అందరికీ ఆ దేవుడే. ఇప్పుడు ప్రార్థనే మనల్ని, మన కుటుంబాలని, సమాజాన్ని బాగు చేసింది ఏంటి? దైవజనుడు భక్తి సింగ్ గారి యొక్క ప్రార్థన జీవితమే ఎన్నో కుటుంబాలు, సంఘాలు బాగుపడినాయి, అనేకులు ఏర్పడినారు. కారణం ప్రార్థన. కాబట్టి రాత్రికాల సమయంలో నీవు కూడా ప్రార్థన చేస్తే, ఇది విశ్వాసులకి, కొత్తగా వచ్చే వారికి ప్రార్థన ఏంటంటే, యేసు ప్రభువా నేను పాపని, యేసు ప్రభువా నా పాపములు క్షమించుము అని చిన్న ప్రార్థన చేస్తే ఏమవుతావు? నేనంట ఒక గుడ్డివాని కేకకి ఏమయ్యాడు యేసయ్య? నిలిచి. ఏమయ్యాడు? నిలిచి, చూచి, మాట్లాడి, నేను నీకేమి, ఈ రాత్రి మీకు కూడా ఏమడుగుతున్నాడు? మీకేం కావాలి? నా వల్ల మీకేం కావాలి? మీకేం సాయం చేయాలని ఈ రాత్రి మిమ్మల్ని కూడా అడుగుతున్నాడు దేవుడు. అడుగుతుంటే మీకు కావాల్సింది మీరు చెప్పండి. ప్రభు నీకు సహాయం చేయను దాకా. అయితే పాపాలు ఒప్పుకో, యేసు ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు, నీ పాపాలు క్షమిస్తాడు. ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ పాపం ఒప్పుకోకుండా అంతే ఉంటే నీ పాపం నేనేం చేస్తుంది?
పట్టుకొని మరణానికి తీసుకోబోతుంది. ఈ రాత్రి నిన్ను పిలిచి రేపు మంద కాదు, ఈ రాత్రి మంది. ఒప్పుకోకపోతే నిన్ను పట్టుకుంటుంది. ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఏమనుకోబాకు, ముగిస్తున్నాను అంతే, నడిపిస్తున్నాను బట్టలు. ఒక్క మాట చెప్పి ఎంత పట్టుకుంటుంది పాపం. ఒక ఊళ్ళో 2 నిమిషాలు ముగిస్తారు. పెళ్లి జరుగుతూ ఉంది. తెల్లవారుజామున పెళ్లి. అందరూ పై స్టేర్లు పడుకున్నారు, కింద ముసలం ఉంది. అమ్మన్నారు, అమ్మ నువ్వు పడుకో, ఏం కాదు మేము త్వరగా మేము తెగుస్తాము, మమ్మల్ని కొద్దిగా మెలుకొచ్చి రేపు అన్నారు. 12 దాకా పని చేశారు. అందరూ ఎక్కడో అక్కడ నిద్రపోయారు. ఈ ముసలం లైట్ అని పడుకుంది. అయితే ఇద్దరు దొంగలు వచ్చారు. లైట్ కరెంట్ కట్ చేసేసారు. తర్వాత ఫోన్ కూడా కట్ చేసేసారు. మొత్తం బీరువాళ్ళని కూడా తాళాలు తీసే ఉన్నాయి, మొత్తం తీసుకున్నారు. ఈ ముసలమ్మ నిద్రపోయింది, బాగా కర్రద్దం పెట్టుకుంది, మంచం మీద పనుకోనుంది. అయితే ఈ పోతా ఈ మంచాన్ని కర్రను తగ్గటం ఓడి మంచం మొత్తం పట్టంతో వామావాయం లేచింది. ఊరు నాయన పైనుంచి మొత్తం లేచారు ఒక్కసారిగా. లైట్ లేచి వీళ్ళు ఏం చేయాలో అర్థం కాలే. ఆ దినాల్లో మంచాలు ఎట్లా ఉంటాయంటే, మంచం చిన్నది, దుప్పటి కింద. ఈ ఒకడేం చేశాడంటే పైకి సన్సెట్ మీద పనుకున్నాడు. ఒకడు టికెట్లో సన్సెట్ అని తెలిస్తే వల్ల దాని మీద పనుకోండి. వీడికి ఎక్కడం జాత కాదు. ఈ మంచం కింద పనుకొని దుప్పటి కింద దాక్కోండి. వచ్చేసారు. ఏమైందేమో ఈ బీరువాళ్ళు మొత్తం డబ్బులు. ఆయన కింద నోడు మూట పెట్టుకుని పనుకోండి. ఇది చూసి కొంప ముంచే ముక్కలు ఏం పని చేసి లెగమంటే ఏమైంది, ఎవడంటే నాకేం తెలియదయ్యా, అంతా పయ్యోడు తెలుసాను. పయ్యోడు అంటే ఎవడామా? సన్సైడ్ మీద కాదు, మనకు అలివి కానప్పుడే కదా అనేది. అలివి వరకు ఎగురుతాడు. అలివి కానప్పుడు చతికలు పడి నడుచోత్వం అనమాట. ఏం కూడా నాకే తెలియదయ్యా, అంతా పయ్యోడుకు తెలుసు. వీడు అనుకున్నాడు నన్ను చూసి ఎదుగుతుందని. నేను ఒక్కనే కాదు, మంతంగా కూడా ఉన్నాను. రైట్ ఇద్దరిని విమానం మొత్తం మోగించారు. ఒరే పని ఆమన్నది ఒకటి, లోకంలో సామెత, దొంగ అంటే బుద్ధాలు చూసి అత్త కర్మ బట్టి అంటే వాడు పాపం ఏం చేసింది, అది పట్టించింది. నేను అమరావతి కాలేజ్ చదివాను. నేను చదువుతున్నప్పుడు అక్కడ 2 వర్గాలు కులాలు ఒకరి కలిసి గడుపుతుంటారు. ఒకరిని చదివితే మగోళ్ళు ఊళ్ళో ఉండరు అసలు. మిగిలిన వాళ్ళు నైట్ టైం వస్తుంటారు భార్య పిల్లలు చూడటానికి. ఒక కుటుంబం అన్నదమ్ములు 5 ఆ ఇంట్లోనే ఉన్నారు. పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు. నైట్ తిరుగుతుంది మ్యాథ్ వేయడానికి పెద్దోడు అన్న బయటకు వచ్చాడు. పోలీసులు పట్టుకుంటే వీడు బావద్దు మెలకుండా, అరే రెండో వాడు నువ్వన్న ఇరా అండి. అంటే ఇంకొకటి ఉన్నాడని వాడు వచ్చి బయటకు వచ్చింది. బయటకు మ్యాథ్ వేయడు. వీళ్ళు పోలీసు వాడిని పట్టుకున్నారు పక్క నుండి. వాడంటూ 3వ వాడు నువ్వన్న ఇరాండి. వాడు ఇట్లా మొత్తం 5 చెప్పుకున్నారు. చూడండి ఎట్టుందో. అంటే ఎవరు పాపం అని ఏం చేస్తుంది. జాగ్రత్త మోకరించండి, ప్రార్థన చేస్తారు. కాబట్టి ఈ రాత్రి నువ్వు బాగుపడాలంటే ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆయన సన్నిధికి రండి. ఆయన సన్నిధిని కనపడటానికి వస్తే ఈ వ్యక్తి వచ్చాడు కాబట్టే బాగుపడ్డాడు. ఒకళ్ళు నేను రాను అంటే బాగుపడేవాడు కాదు. అల్లూరి పాలు సూర్యుడు గారు రావాలి ప్రార్థన చేసి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమైన మా తండ్రి, పరిశుద్ధ దేవ యేసుక్రీస్తు ప్రభు, వందనాలు, స్తోత్రాలు, ఘనత ప్రభావాల కలిగిన తండ్రి, మా దేవుడివి, రక్షకుడివి, విమోచకుడివి అయిన తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దయగల మా తండ్రి, కొరవల్లి గ్రామంలో మీరు ఏర్పాటు చేసుకున్న దీపస్తంభము, నూతన యెరూషలేము ప్రార్థనా మందిరము, దయగల మా తండ్రి, ఈ నూతన మందిరము నిర్మాణము నా తండ్రి నాయన
7 సంవత్సరాలు ముగించుకొని 8వ సంవత్సరంలో ప్రవేశింపజేస్తూ వచ్చిన మీ ప్రేమకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినము తండ్రి, ఈ యొక్క యానివర్సరీ సందర్భంగా నా తండ్రి ప్రియులు ఆయన మరి ఈ దినము రేపు కూడా ఈ ప్రత్యేకమైన కూడికలు ఏర్పాటు చేసుకుంటూ వచ్చిన వారుగా ఉన్నారు. ఉదయకాలంలో దాసుని మరుగుపరుచుకొని మీరు మాట్లాడుతూ వచ్చిన నేను ఈ ప్రేమకై స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో కూడా మా తండ్రి మీ దాసుడు దేవుడి అన్న ద్వారాగా నా తండ్రి ఆయన విత్తబడిన వాక్యము ప్రభా నా తండ్రి మరి ఇక్కడ కూర్చున్నవా బిడ్డలు కానీ నా తండ్రి నైనా గ్రామంలో ఈ శబ్ద యంత్రం ద్వారాగా అనేకులు విన్నారు ప్రభా. ఈ మాటలు హృదయంలో భద్రపరచుకోవడానికి సాయం చేయండి నాయనా. పాపాన్ని విడిచిపెట్టి నా తండ్రి నాయనా నా తండ్రి ఆ గుడ్డి వ్యక్తి ఎలాగా అడుగుతూ వచ్చినాడు, ఎలాగా మరి ఆ యొక్క మా తండ్రి తెలుసుకుంటూ వచ్చిన వాడుగా ఉన్నాడు, ఎలాగా స్వస్థపరచబడుతూ వచ్చిన వాడుగా ఉన్నాడు. తండ్రి దయతో జ్ఞాపకం చేసుకు ఆయన ఈ ఎంతి దినాలు దుర్దినాలు యుగ సంఘం సంబంధమైన దేవత మనోనేత్రాలకు గుడితనం కలగజేస్తుంది. సత్యము మరి తెలుసుకోకుండా అడ్డగిస్తుంది ప్రభా. అనేకుల హృదయాలు నేత్రాలు తెరవబడటానికి సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఈ రీతిగా ఇంతవరకు ఉదయం నుంచి జరిగిన పరిచర్యను ముద్ర వేసి భద్రపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ తండ్రి మరి బేత్ యొక్క నూతన యెరూషలేము ప్రార్థనా మందిరం సంఘం ప్రభా నా తండ్రి ఎంతో ప్రయాసతో ఈ కోడికలు ఏర్పాటు చేసుకున్నారు నాయనా. సంఘ ప్రార్థన దైవ సేవకులు నా తండ్రి కుటుంబంగా చేస్తున్న ప్రార్థన మీరు ఆలకించి ఈ దినము నా తండ్రి మంచి వాతావరణం ఇచ్చి ఇంతవరకు ప్రభా ఈ పరిచర్యలో సహాయపడుతూ వచ్చినందుకే స్తోత్రాలు చెల్లించుకుంటూ కృతజ్ఞత స్తుతులు చెల్లించు తీర్మానం చేసుకున్న బిడ్డలు ఉన్నారు, వారిని స్థిరపరచండి, కృపలో జ్ఞాపకం చేసుకోమని ఈ పరిచర్యలో సహకారులుగా ఉన్న బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించమని వందనాలు చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావానికి ఆరోపించుకుంటూ యేసుక్రీస్తున్నతమైన శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన తెరాక నుంచి వచ్చిన మరి బాధ్యత గల సహోదరులకు, సేవకులకు, చుట్టుపక్కల నుంచి వచ్చిన దైవజనులకు, ఈ గ్రామం వారికి, తిరిగి యెరూషలేము సంఘస్థులకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరి దేవుడు తన దాసుల ద్వారా మనతో మాట్లాడి మరి మనం ఇంకా బలపడటానికి దేవుడు తన కృపనిచ్చి మనతో మాట్లాడుతున్నప్పుడు మనం దేవుని యొక్క అనుగ్రహం పొందుకోవటానికి ప్రతి ఒక్కరూ సిద్ధపడవలసిందిగా మనం చేస్తున్నాం. తిరిగి ఆశీర్వాద ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మరి ప్రేమయందు మరి వచ్చిన వారు అందరూ కూడా మరి భోజనం ప్రేమయందు ఉండిద్ది గమనించి ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. వచ్చిన దైవ సేవకులు మరి తెనాల నుంచి వచ్చిన బాధ్యత గల సహోదరులు మందిరంలో ఏర్పాటు చేసినాం. పొద్దున ఉదయకాలం ఎలాగూ మరి వారికి ఇచ్చేసారో అలాగే మరి ఉదయకాలం చేసిన వాళ్ళు కూడా ఈ పూట కూడా అలాగే చేయండి. మిగతా యవనస్తులు మరి ఉదయం కాలం ఎలాగూ ఇక్కడ ఈ యొక్క పెండాల్లో ఏ రీతిగా వడ్డించారో అలాగే వడ్డించవలసిందిగా మనం చేస్తున్నాం. రేపు ఉదయకాలము 10:30 గంటలకు మరి మరలా కూడిక కలిగి ఉంటాము. మధ్యాహ్నం 4 గంటలకు, సాయంకాలం 4 గంటలకు
మరి యవనస్తులు కూడుకుండిద్ది. రాత్రి 7:30 గంటలకు చివరి కూడుకుండిద్ది. గమనించి మీతో పాటు ఇంకా మీకు బంధువులు, స్నేహితులు వారిని కూడా తీసుకురండి. దేవుని వాక్యం మరలా మరి పెరవల గ్రామంలో ప్రతిసారి వినపడిన స్పెషల్ కూడికలు, ప్రత్యేక కూడికల్లో తమ దాసులైన వారు మాట్లాడుతున్నారు కనుక అలాగే అనేకులను కూడా తీసుకురావాల్సిందిగా మనం చేస్తున్నాం. చివరి ప్రార్థన చేసుకుని ముగించుకుంటాం. తండ్రి అయిన ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇక్కడున్న వారికి, సకల పరిశుద్ధులకును తీర్మానం చేసుకున్న వారికి తోడైండి కాపాడి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.